తన క్రమశిక్షణ, కార్యదీక్ష తనను స్టార్ను చేశాయి. రోజుకి 3 షిఫ్టుల్లో 18 గంటల పాటు పడిన కష్టం తనను నెంబర్ 1 చేసింది. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదగటానికి అలుపెరగని ప్రయాణం చేసిన కష్టజీవిని మెగాస్టార్ చిరంజీవిని చేశాయి. కోట్ల మంది గుండెల్లో ఎప్పటికీ విడుదలగాని ఖైదీని చేశాయి. పద్మభూషణ్, పద్మవిభూషణ్ని చేశాయి. సినీ వినీల్ ఆకాశంలో మగుటం లేని మహారాజుగా వెలుగొందుతూ సముద్రమంత తన అభిమాన బలాన్ని సమాజ సేవ వైపు నడిపించాలనే సదుద్దేశమే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్. 2.5 దశాబ్దాలకు పైగా నిరంతరం అవసరార్థులకు సమయానికి రక్తం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నది చిరంజీవి బ్లడ్ బ్యాంక్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్త నేత్ర దానాల మీద అవగాహన కలిగించడంలో సింహభాగం ఘనత చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చెంతని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ సంవత్సరం చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి సంఘసేవా కార్యక్రమాలు చేపట్టారు, చిరంజీవి గారి ఉన్నత ఆశయాల్ని మరింత ముందుకు ఎలా తీసుకెళ్లబోతున్నారనే విషయాలు తెలుసుకునేందుకు ఇండియా నెక్స్ట్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చేరుకుంది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఐఎన్ బ్లడ్ బ్యాంక్ లో సకలం తానే అయ్యి ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మెగా అభిమానుల రథసారథిగా ఆయనకి పేరు. ఆయనే శ్రీ రవణం స్వామినాయుడు గారు. ఈ రోజు ఆయన అనుభవాల్ని, చిరంజీవి గారితో ఆయనకున్న సత్సంబంధాన్ని ఇండియా నెక్స్ట్ ప్రేక్షకులతో పంచుకోవడానికి మన ముందుకు వచ్చారు. సార్ నమస్కారం. స్వామినాయుడు గారు చిరంజీవి అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆయన అందరూ మెగా అభిమానుల రసారథి అని కూడా అంటూ ఉంటారు. ఆయనతో ఈ రోజు మనం ముచ్చటిద్దాం, సంభాషిద్దాం. ఈ సంవత్సరం చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారి ఆశయాలను, ఆయన ఉన్నత ఆశయాలను ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, ఆ విషయాలన్నీ మనం అది కనుక్కుంటాం. స్వామినాయుడు గారు బాగున్నారా సార్? సార్ చాలా బిజీ షెడ్యూల్. ఎల్లుండి 2 రోజుల్లో బర్త్డే ఉంది, అభిమానుల కార్యక్రమాలు, ఒక ప్రోగ్రామ్ అనుకున్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో మా కోసం క్లైమేట్ కూడా చాలా అన్ప్రెడిక్టబుల్ ఉంది. మా కోసం సమయం కేటాయించినందుకు ముందుగా చాలా థ్యాంక్స్ అండి. సార్ ఎలా మొదలైంది సార్ ఈ ప్రయాణం అంతా? చిరంజీవి గారి మీద మీ అభిమానం ఎలా స్టార్ట్ అయ్యింది? ఎన్నేళ్ల నుంచి మీరు ఇలా ఉన్నారు? ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ అందరికి, ప్రతి ఒక్కరికి చిరంజీవి గారిని ఒకసారి కలిస్తే చాలు, దూరం నుంచి చూసినా చాలు అనిపించే దీంట్లో మీరు మీ సొంత ఊరు నుంచి ఇలా హైదరాబాద్కి వచ్చి కానీ, చెన్నైకి వచ్చి కానీ ఆయనతోనే నిరంతరం ఉంటూ, ఆయన వెన్నంటే ఉంటూ, రాముడికి ఆంజనేయుడు లాగా వెనకాల మీరు నిలబడి ఉంటారు. దీనికే అసలు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీ అనుభవాలు? మెగాస్టార్ చిరంజీవి గారి నటన వైవిధ్యం చూస్తే, అంటే మీరు ఒకసారి ఈ ప్రాణం ఖరీదు కానీ, పునాదరాలు కానీ సినిమా చూస్తే బాగా తీక్షణంగా, చాలా ఇంట్రెస్ట్ గా సినిమా చూస్తే మీరు ఆ రోజు నుంచి చెప్పేయచ్చు మాట ఆయన ఎంత గొప్ప నటుడు. దాంట్లో ఒక సాంగ్ ఉంటుందండి, లేడీ గెటప్ లో ఒక సాంగ్ డాన్స్ చేస్తారన్నమాట. కానీ యాక్షన్ పార్ట్స్ కానీ ఏం చూసినా సరే మొదటి సినిమాలోనే అత్యున్నతమైన ప్రతిభ కనిపించారు. అలా మనం చదువుకునే రోజుల్లో ఎవరి నటుడు ఏంటి, డాన్స్ ఏంటి, అసలు ఈ శరీరం బాడీలో ఉన్న పార్ట్స్ అయినా లేదా రబ్బర్ బొమ్మ, ఇలా రకరకాలుగా అందరినీ, అటు ప్రొడ్యూసర్స్ ని, డైరెక్టర్స్ ని, ఇండస్ట్రీని కానీ, ఇటు ప్రేక్షకులు కానీ అందరినీ ఆశ్చర్యపరిచారండి. ఆ కోవలో ఒకసారి పరిశ్రమే కాకుండా తెలుగు ప్రజలు ఉక్కుపడి ఆయన వైపు చూడటం మొదలు పెట్టారు. ఇంకా వెళ్ళి కొద్ది అది అనంతం అయిపోయింది బట్ చదువుకున్న రోజుల్లో ఒకసారి అయినా చూడాలని కాలేజీ సెలవులు ఇవ్వగానే చెన్నై వెళ్ళిపోవటం, అలా 4 years తిరిగి ఆయన చూడలేకపోవటం, చివరికి హైదరాబాద్ లో కలవటం. అలాగా కలుస్తున్నప్పుడు, ఈ వెళ్తున్నప్పుడు ఇంకా ఇతర నటుల గురించి కూడా తెలుసుకోవడం, ఎన్టీ రామారావు గారి గురించి, కృష్ణ గారి గురించి, నాగేశ్వరరావు గారి గురించి, శోభన్ బాబు గారి గురించి, వీళ్ళందరి గురించి తెలుసుకున్నప్పుడు వారి జీవిత చరిత్రలు, వీరి జీవితం, వారి నటనా వైభవం, వీరి నటనా వైభవం, ఇవన్నీ చూసినప్పుడు చాలా విషయాలు అర్థమయ్యి బాగా ఆకట్టుకున్న వ్యక్తుల్లో ప్రముఖుడిగా మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పచ్చు మాట ఆ రోజుల్లోనే. తద్వారాగా ఈయన ఇంత కష్టపడుతున్నారు, డాన్స్ అవని, ఫైట్స్ అవని, కామెడీ అవనివ్వండి, ఈవెన్ ట్రాజడీ ఆల్సో చాలా ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా చేస్తున్నారు. దాంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవటం, దాంతో వ్యక్తిగతంగా విన్న విషయాలు కానీ, ఎక్కడన్నా చూసిన విషయాలు కానీ చూస్తే
చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి, చాలా సిస్టమేటిక్ గా ఉండే వ్యక్తి, చాలా గౌరవం. అంటే ఆ రోజుల్లోనే ఆయన్ని ఎవరైనా ఒక్కసారి కలిస్తే జీవితాంతకాలం ఆయనకి రుణపడిపోయి ఉండటం, ఇవన్నీ చూసిన తర్వాత వీరి పేరు మీద సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేయాలి. చాలా మంది సినిమా యాక్టర్స్ ఉన్నారు, అంతంత మాత్రమే చేస్తున్నారు. ఏదో అన్నదానం అని ఒక అన్నదానానికి పరిమితం అయిపోయారు. సమాజంలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా అందరికీ సంబంధించింది వాతావరణ కాలుష్యం బాగా పెరిగిపోయింది, ఓజోన్ పొర దెబ్బతింది, మొక్కలు నాటాలి. ఇది ఏదన్నా చిరంజీవి గారు లాంటి వాళ్ళు పూనుకుంటే గానీ దీనికి పరిష్కారం దొరకదు. అట్ ద సేమ్ టైం చిరంజీవి గారు దృష్టి ప్రకారంగా ఇన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రజలు ఉన్నప్పుడు రక్తం దొరకక మనుషులు చనిపోవటం ఏంటి? ఆయన వైపు వాళ్ళు ఆలోచించి వారు బ్లడ్ బ్యాంకులో దిగటం, ఇవన్నీ వన్ బై వన్ జరిగిపోయాయండి. మేము అనుకోవడం, మేము ముందుగా ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు వినూత పద్ధతుల్లో మొదలు పెట్టడం, ముఖ్యంగా ప్రతి గ్రామంలోని ఒక బస్ షెల్టర్ ఒకటి ఉండాలి. అటు పెద్దవారు అవని చిన్నవారు అవని ఎండకి వానకి తడిసి చాలా ఇబ్బందులు ఇక్కట్లు గురవుతున్నారని ప్రతి చోట చిరంజీవి గారికి ఈ పేరు మీద బస్ షెల్టర్లు నిర్మించడం, ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం. ఆ తర్వాత మన దేశానికి స్వతంత్రం తెచ్చిన వారు ఎవరు, ఈ దేశానికి పాటుపడిన వారు ఎవరు, లేకపోతే సమాజంలో పేద ప్రజలను గుర్తించి సేవలు చేస్తున్న వారు ఎవరు అని మేము ఉదాహరణకి మహాత్మా గాంధీ గారిని, మదర్ తెరిసా గారిని తీసుకుని వారి విగ్రహాలు అన్ని ప్రదేశాల్లో, ఎక్కువ ప్రదేశాల్లో కట్టి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఆ కోవలో కూడా నెంబర్ ఆఫ్ స్టాచ్యూస్ ప్రారంభించడం కూడా జరిగింది మాట. ఇలాగా వినూత పద్ధతుల్లో అంటే అలా చేయబట్టి ఆ రోజుల్లో ఒక ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఒక హాఫ్ పేజీ కేటాయించేవారు ఏదైనా పుస్తకంలో. అలాగే చిరంజీవి గారి అభిమానులకు కూడా హాఫ్ పేజీ కేటాయించిన రోజులు చాలా ఉన్నాయన్నమాట. అంటే అంత మంచి పనులు చేస్తూ ఉండేవాళ్ళం. అలాగే చిరంజీవి గారు కూడా తెలుసుకుని మమ్మల్ని పిలిచి మాకు ఎంకరేజ్ చేయటం, చాలా బాగా చేస్తున్నారని. ఒక కొత్త వరవడి సృష్టించాలి. చిరంజీవి గారు వచ్చి ఇండస్ట్రీలో ఒక సరికొత్త వరవడి సృష్టించారు, అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే మనం ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో అలాగా ప్రయాణం స్టార్ట్ చేసామట. ఇప్పుడు దాదాపు ఎన్ని బస్ షెల్టర్లు నిర్మించుంటారు సార్? ఫస్ట్ నుంచి చూసుకుంటే కొన్ని వేలల్లో ఉంటాయి. కొన్ని వేలల్లో ఉంటాయి. అంటే అలాగా పైగా బస్ షెల్టర్ అంటే ఏదో నామకావాస్తి కాకుండా డెఫినెట్ గా ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చు, ఉన్నత వర్గం అయి ఉండొచ్చు, ఎవరైనా వచ్చి కూర్చునే విధంగా కొంచెం క్లాస్ గానే నిర్మించడం, మంచి మెటీరియల్ వాడి హ్యాపీగా ఉండేటట్టుగా చాలా బాగా ఖర్చు పెట్టి చేయడం జరిగిందండి. చాలా లెక్క పెట్టుకోవాలి, ఎప్పుడు చాలా ఇంచుమించు అన్ని జిల్లాల్లో కూడా బస్ షెల్టర్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీకు ఇదే తీసుకుంటే ఆ సీనియర్ మీతో పాటు మొదటి నుంచి ప్రయాణంలో ఉన్న అభిమానులందరూ కలిసి రాష్ట్ర చిరంజీవి యువతాన్ని స్థాపించడం జరిగింది సార్. దాన్ని ఈ రోజు అఖిల భారత చిరంజీవి యువతాన్ని తీసుకెళ్లి వివిధ రాష్ట్రాల నుంచి చిరంజీవి గారి అభిమానులు ఇప్పుడు ఇక్కడి నుంచి ఉద్యోగ వృత్తి వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళని కూడా సమన్వయపరుచుకుంటూ అంతర్జాతీయంగా కూడా దేశ విదేశాల్లో కూడా రకరకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం, దాంట్లో కూడా మీరే కీలకపోవడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఎక్కడి నుంచి, నాకు తెలిసి మీరు అమలాపురం అనుకుంటున్నారు. అమలాపురం ఒక ఊరి నుంచి ఒక సాధారణ అభిమానిగా స్టార్ట్ అయ్యి ఆయన చూడడానికి ఇప్పుడే చెప్పారు మీరు 4 ఏళ్ల వరకు చూడలేకపోయాను కనీసం ఆయన. అలాంటిది ఈ రోజు నాకు తెలిసి 4 రోజులు కూడా ఆయన చూడకుండా ఉంటారేమో మీరు. అంత ఏదో ఒక రకంగా కలవడము, ఆయన పిలవడము, మీరు పిలవడము, మీరు వెళ్ళి కలవడము అలాంటిది ఉంటుంది. అవునండి. అలాగా ఎలా అనిపిస్తుంది మీకు? అఖిల భారత చిరంజీవి యువత పేరులోనే అసలు అన్ని రాష్ట్రాలని కలపడము. నాకు తెలిసి యుఎస్ లో కూడా చాలా మంది ప్రోగ్రామ్స్. అవునండి. అయితే చెన్నై తిరుగుతున్నప్పుడు ప్రతిరోజు పదుల సంఖ్యలో బస్సులు రావటం, ఎన్టీ రామారావు గారి ఇంటి ముందు, ఈ ప్రముఖ హీరోస్ అందరి ముందు, ఇళ్ల ముందు వాళ్ళు వచ్చి జిందాబాద్ చెప్పడం, గంటల కొద్ది వెయిట్ చేయడం, సాయంత్రం వరకు ఉండి నిరుత్సాహంగా తిరిగి వెళ్ళిపోవడం. అప్పుడే నాకు మనసులో పడింది బీజం, దీన్ని ఏదైనా క్రమబద్ధీకరణ చేయాలని. తర్వాత చిరంజీవి గారు హైదరాబాద్ చేరిన తర్వాత అప్పుడు కూడా అన్నపూర్ణ స్టూడియో, పద్మనాభ స్టూడియో, రామానాయుడు స్టూడియోల దగ్గర ఫ్యాన్స్ అంతా పడిగాపులు గాయటం, బస్సులు వేసుకుని రావటం, పాపం చాలా ఇబ్బంది పడి తిరిగి వెళ్ళిపోవటం ఇలా జరుగుతున్నప్పుడు దాన్ని క్రమబద్ధీకరణ చేయాలని
చిరంజీవి గారిని, అరవింద్ గారిని, నాగబాబు గారిని రిక్వెస్ట్ చేసి ఎవ్రీ సాటర్డే సండే అభిమానులందరినీ కలిసే విధంగా ముందుగానే వారికి ఈ జిల్లా ఈ శనివారం, ఈ జిల్లా ఈ శనివారం అని, అట్ ద సేమ్ టైం చిరంజీవి గారు అప్పుడు బ్లడ్ బ్యాంక్ స్థాపించారు కాబట్టి వచ్చిన వారంతా తప్పనిసరిగా బ్లడ్ ఇచ్చేవారు. బ్లడ్ ఇచ్చిన వారు తప్పనిసరిగా ఆయన కలవడం ఒక ఆనవాయితీగా పెట్టి, అది వచ్చిన అభిమాని నిరుత్సాహపడకుండా ఈ రోజు నాటికి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లాస్ట్ ఒక 30 years నుంచి ఆ సిస్టమ్ అలా కొనసాగిస్తా ఉన్నమాట. దాంతో ఎవరో కూడా నిరుత్సాహంగా పాపం చిరంజీవి గారి పేరు మీద వారి గ్రామాల్లోని, వారి జిల్లాలోని చాలా ఘనంగా అన్ని పనులు చేస్తూ ఉంటారు, సేవా కార్యక్రమాలు. హైదరాబాద్ వచ్చేటప్పటికి మేము కలవలేకపోతున్నాం అనే బాధ ఉండేది గతంలో. ఇప్పుడు ఆ బాధ లేకుండా కలిసే విధంగా సిస్టమేటిక్ గా బై అపాయింట్మెంట్ అదొకటి సిస్టమేటిక్ చేయగలిగామండి. అదే మీరు అన్నట్టుగా ఎన్టీ రామారావు గారు లాంటి వారు ఇతర దేశాలు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా అమెరికా లాంటి దేశం వెళ్ళినప్పుడు, తానా సభలకని వెళ్ళినప్పుడు అక్కడ వారికి బ్రహ్మరథం పడుతూ ఉన్నప్పుడు మీరు చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ టీవీలో దాంట్లో చూస్తూ ఉండేవాళ్ళు. తర్వాత చిరంజీవి గారు ఇంత స్టార్డమ్ వచ్చిన తర్వాత చిరంజీవి గారు వెళ్తున్న తాకలాడు మాకు కనిపించలేదు. అదేవిధంగా అక్కడ మన ఫ్యాన్స్ ఎవరు, దీన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేయాలి, ఇతర దేశాల్లో ఉన్న అభిమానులు కూడా స్ట్రీమ్ లైన్ చేయాలి అని, అలా వారు ఎవరు అన్నది గుర్తించాలి ఫస్ట్, మనకు తెలియదు అని చాలా ప్రయత్నం చేసి ఒకసారి చిరంజీవి గారి పుట్టినరోజుకి అమెరికా దేశంలో 55 రాష్ట్రాల్లో ఒకే రోజుని 55 రక్తదాన శిబిరాలు నిర్వహించామట. నేను ముందుగా వెళ్ళి ఒక 5-6 స్టేట్స్ ఈ క్యాంప్స్ అన్ని కూడా నేనే ప్రారంభించి అక్కడ కొంచెం ఊపి తీసుకొచ్చి అలా ఐడెంటిఫై చేసిన తర్వాత అసలు ఊహించని విధంగా అక్కడ విదేశాల్లో, ముఖ్యంగా అమెరికా దేశంలో ఈ అన్ని వేల మంది చిరంజీవి గారికి అభిమానులు ఉన్నారా, ఎక్కడికి వెళ్ళినా తెలుగు వారు ఉన్న అందరిలోని above 50% చిరంజీవి గారి అభిమానులు అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతామండి. ఆ విధంగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తామన్నమాట. అంటే విదేశాలు వెళ్ళిన వారు, ప్రవాస భారతీయులు, వారు చాలా గొప్పవారు ఉంటారన్నమాట. విదేశం వెళ్ళారంటే వారు అన్ని విధాలుగా గొప్పవారు ఉంటారన్నమాట. చాలా తక్కువ పర్సంటేజ్లో సామాన్య మానవులు ఉంటారు, మిగతా వాళ్ళంతా చాలా గొప్పవారు ఉంటారండి. ఎందుకంటే ఆ స్థితిగతులు అంత బాగుంటేనే కన్నా విదేశాలు వెళ్ళలేము అనమాట. కానీ మెరిట్ స్టూడెంట్స్, సామాన్య మానవులు కూడా వెళ్ళే వారు కూడా ఉన్నారు. అలా చూసుకున్నప్పుడు అసలే ఇతను మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తి అమెరికా వెళ్తే మరింత గొప్ప పొజిషన్కి వెళ్ళి, తర్వాత అక్కడేమో కోట్ ఇప్పేసి, షర్ట్ ఇప్పేసి, లింగి కట్టుకుని థియేటర్ దగ్గర అభిషేకాలు చేయటం. ఒక చిరంజీవి గారు 150 సినిమాకి ఒక ఏరియాలో అబ్బాయిలు అందరూ కలిసి ఒక హెలికాప్టర్ పెట్టి దాంట్లో గులాబీ పువ్వులు సినిమా పూర్తయ్యే వరకు 3.5 hours ఆ థియేటర్ మీద గులాబీ పువ్వులు చల్లే విధంగా ఏర్పాటు చేశారన్నమాట. ఒక మరో కంట్రీలో అదే సినిమాకి మా బాస్ మళ్ళీ బ్యాక్ వచ్చారు, బాస్ ఈజ్ బ్యాక్ అని ఆ స్టేట్ లో ఉన్న థియేటర్స్ అన్నిటికి ఫ్రీ టికెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఫ్రీగా ఎంతమంది అయినా సినిమా చూడొచ్చు. అలాగా అంత అభిమానాన్ని చూసిన తర్వాత చాలా వాల్యుబుల్ టైం వాళ్ళది. ఈ చిరంజీవి గారికి అంత టైం వెచ్చించడం ఇవన్నీ చాలా ఆనందం వేస్తుంది మాకు. ఈ రోజు నాటికి ఈవేళ మనం 19th లో 19వ తారీఖు 22వ తారీఖు చిరంజీవి గారి పుట్టినరోజు. లాస్ట్ సాటర్డే సండే 17th and 18th అమెరికా సగం 50% అమెరికాలో మెగాస్టార్ బర్త్డే సెలబ్రేట్ చేశారు, చాలా ఘనంగా చేశారు అన్నమాట అండి. ఇంకా వాళ్ళకి మన ఆంధ్రాలో సంక్రాంతి పండుగ ఎలాగో, దసరా పండుగ ఎలాగో, దీపావళి ఎలాగో, అలాగా చిరంజీవి గారి పుట్టినరోజు ఇతర దేశాల్లో ఉన్న ప్రతి తెలుగు వారికి ఒక పండుగ లాంటిది అన్నమాట చిరంజీవి గారి పుట్టినరోజు. అంటే ఇంటిల్లా పాతి వచ్చి జరుపుకునే ఏకైక పండుగ ఏదైనా ఉందంటే చిరంజీవి గారి పుట్టినరోజు అన్నమాట. ఆ విధంగా మనం చిరంజీవి గారి గురించి ఎంతైనా చెప్పొచ్చండి, ఎంతైనా మనం దీన్ని రీసెర్చ్ చేయొచ్చు. ఇది అనంతం మాట చిరంజీవి గారి హిస్టరీ అనేది. ఈ సంవత్సరం చిరంజీవి గారికి భారతదేశ 2వ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డు రావడం, తమ్ముడి ఘన విజయం, పవన్ కళ్యాణ్ గారి 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లలో అఖండ విజయం సాధించి
ఉప ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదవి పొందడం, రామ్ చరణ్ గారికి పాప కొట్టడం, అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు రావడం, అన్ని శుభ సందర్భాల మధ్యలో ఈ సంవత్సరం పుట్టినరోజు చాలా స్పెషల్. ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు? ఆల్రెడీ మీరు చెప్పినట్టు దేశ విదేశాల్లో అయిపోయింది, మన రాజమండ్రిలో కూడా మెగా హంగామాని స్టార్ట్ చేసినట్టున్నారు. ఇంకా బర్త్డే రోజుకి ఎటువంటి కార్యక్రమాలు ఏమేమి చేయబోతున్నారు? స్పెషల్ గా ఏం చేయబోతున్నారు? మీరు చెప్పినట్టుగా పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత జరిగే పుట్టినరోజు కాబట్టి చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ మెగాస్టార్ చిరంజీవి గారు విన్నపాన్ని పరిశీలించి అటు కేరళలో వైలాడ్ ఫ్లడ్స్ కానీ ఇంకా ఇతర దేశం అంతా అతాకుతలం అయిపోయింది. అందరూ బాధల్లో ఉన్నారు. నాకు సంబరాలు అవసరమా? కొంచెం మీరు ఈ విషయంలో ఆలోచించి మీరు ఏదైనా చేయాలనుకుంటే అక్కడ ఎవరైతే ఇబ్బందులు వారికి సహాయం చేయండి. మీరు నాకు ఏదైతే ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అంతా తీసుకెళ్లి వారికి ఇచ్చి వారిని ఆదుకోండి. సమతుల్యం కాపాడాలనుకున్నాము దాని మీద ఇంకా నిత్యం దాని మీద ప్రయాణం చేస్తూనే ఉంటాం. ఆగస్ట్ 15 నుంచి ఆగస్ట్ 22 వరకు 7 రోజుల పాటు చిరంజీవి జన్మదిన వారోత్సవాలు అని ప్రతి కాలనీలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం దేశం అంతా ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం 10 lakhs ట్రీ ప్లాంటేషన్ ప్లాన్ చేసాం. చాలా వైభవంగా జరుగుతుంది. ఎవరో ఒకళ్ళు పూనుకుని ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయకపోతే మనం అలాగా మిగిలిపోతాం. మన రాబోయే భావితరాలకి మనం ఏమి ఇచ్చామంటే ఏమి ఇవ్వలేమని చెప్పొచ్చు. అంచేత మా వంతుగా చిరంజీవి గారికి అభిమానిగా చిరంజీవి గారు చేస్తున్న సేవలకి కౌంటర్ సేవలుగా మేము ఈసారి ఈ 10 lakhs ట్రీ ప్లాంటేషన్ మొత్తం భారతదేశం మొత్తం 300 రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. దీని ద్వారాగా ఎవరికైతే రక్త కొరత ఉందో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఇలాగా స్వచ్ఛంద సేవా సంస్థలు ఎవరైతే నిమగ్నమై ఉన్నారో వారందరికీ ఆ ఏరియాలో ఉన్న బ్లడ్ బ్యాంక్స్ కి మనం క్యాంప్స్ నిర్వహించి వారికి ఆ బ్లడ్ ఇచ్చి పేద ప్రజలను ఆదుకోమని చెప్పడం. ముఖ్యంగా మెటర్నిటీ హాస్పిటల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ గర్భిణీ స్త్రీలు ఈ డెలివరీ టైమ్స్ లో వారికి ఎటువంటి ఆపద ఉండకూడదని ఆ విధంగా అన్ని బోత్ స్టేట్స్ లో ఆల్ మెటర్నిటీ హాస్పిటల్ కి మనం కలెక్ట్ చేసిన బ్లడ్ యూనిట్స్ అని వారికి ఇవ్వటం. చిరంజీవి గారి సిస్టర్ డాక్టర్ మాధవ్ గారు ఇవన్నీ పర్యవేక్షించి మమ్మల్ని అన్ని హాస్పిటల్కి, అన్ని బ్లడ్ బ్యాంక్స్ కి, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ బ్లడ్ స్టాక్ బాగుండే విధంగా ఈ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా క్యాంప్స్ అన్ని కూడా వారికి అందించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి. ఇంకా అనాథాశ్రమంలో కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో కానీ ఇంకా అనేక కార్యక్రమాలు ఎవరికి తోచిన విధంగా ఆ విధంగా ప్రతి గ్రామంలో చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మన బ్లడ్ బ్యాంక్ విషయానికి వస్తే 27 సంవత్సరాలు అయింది కదా బ్లడ్ బ్యాంక్ పంజాగుట్లో స్థాపించారు మొదటిగా. ఆ రోజు బ్లడ్ బ్యాంక్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దీనికి ప్రతిదీ మీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. దీనికి మీరు మేనేజర్ అనుకుంటారా లేకపోతే ఎలాగా, వాట్ యు కాల్ యువర్ సెల్ఫ్ అన్నది పక్కన పెడదాం. కాకపోతే ఆ రోజు మీకు బాధ్యత అప్పచెప్పిన మూమెంట్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? ప్లస్ ఇప్పటి వరకు ఇక్కడ నేను ఏదన్నా ఒక విషయంలో చేయలేకపోయాను లేకపోతే అన్నిట్లో సఫలీకృతం అయ్యాను అని అనుకుంటున్నారా? లేకపోతే మీకు వ్యక్తిగతంగా ఇంకేదన్నా ఇది చేస్తుంటే బాగుండేది ఈ సందర్భంలో అనిపించిన ఏమన్నా ఉన్నాయా? లేకపోతే మనకి ఇక్కడ ఏ మంచి జరిగినా చెడు జరిగినా మీ మీదకే వస్తుంది జనరల్ గా. అంటే ఇప్పుడు ఒక అలిగేషన్ వచ్చింది, చివరికి కోర్టులు కూడా అక్కడ ఏ తప్పు జరగదు తెలిచేసి. సో ఇటువంటి దీంట్లో మీరు ఒక అచీవ్మెంట్ లాగా మీరు ఫీల్ అవుతారా? దీన్ని 30 సంవత్సరాలు ఎటువంటి మచ్చ లేకుండా దీన్ని నడపడంలో మీ పాత్ర కూడా కీలకమైంది కనుక అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే సందర్భం. కానీ మీకు వ్యక్తిగతంగా ఇంకా ఏదైనా మిస్ అవుతున్నారని అనిపిస్తుంటుందా? అయితే ఇక్కడ సమాజ సేవతో పాటు నేను ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చూడాలి. నా ముఖ్య ధ్యేయం అదే. నా ప్రయాణం ఇక్కడ స్టార్ట్ అవడానికి ముఖ్య కారణం చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చూడాలి. చిరంజీవి గారు ముఖ్యమంత్రిగా చూడాలంటే రాజకీయ అభిలాష కాదు. చిరంజీవి గారు లాంటి వారు ఈ రాజ్యంలోకి వస్తే ఒక రామరాజ్యం ఏర్పడుతుంది. రామరాజ్యం ఎలా ఉంటుందో మనం పురాణంలో చూసాం. మళ్ళీ ఒకసారి చూడొచ్చు అని ఆ రాజ్యం రావాలి. ఎందుకంటే సుదీర్ఘంగా అందరినో చూస్తూనే ఉన్నాం. అంచేత ఖచ్చితంగా ఈ రామరాజ్యం రావాలంటే చిరంజీవి గారు అధికారం రావాలి. అధికారం వచ్చిన రోజునే ఉదాహరణకి ఆదిలాబాదు
మారుమూల గ్రామాల్లో చూడండి, లేకపోతే శ్రీకాకుళంలో ఉన్న మారుమూల గ్రామాలు చూడండి, లేకపోతే అనంతపురం దాటి కర్ణాటక బార్డర్లో ఉన్న మారుమూల గ్రామాల్లో చూడండి. ఇలాగా కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళి చూస్తే మనం ఏదో హైదరాబాదు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి ఇలా సిటీస్ లో కాకుండా మారుమూలకి వెళ్ళినప్పుడు వారి జీవిత విధానం చూస్తే, వారి జీవన శైలి చూస్తే మీరు చాలాసార్లు చూస్తూ ఉంటారు. డెలివరీ పుట్టినప్పుడు వస్తూ ఉంటే మోసుకుంటూ వాగులు దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళటం, సమ్ టైమ్స్ సక్సెస్ అవటం, సమ్ టైమ్స్ ఫెయిల్ అవటం, లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే దగ్గరలో అత్యాధునికమైన హాస్పిటల్ లేకపోవటం, ఇంకా చెప్పాలంటే సమ్ టైమ్స్ బ్లడ్ లేక చనిపోవటం, లేకపోతే చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నప్పటికీ అతను చదువుకోవడానికి అక్కడ విద్యా సదుపాయం లేకపోవటం. మీరు చూశారు చాలా మంది, ఒక రిక్షా కార్మికుడు లేదా ఒక ఆటో డ్రైవర్ కూతురు ఐఏఎస్, ఐపీఎస్ సెలెక్ట్ అవ్వటం, అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. మంచి టాలెంటెడ్ పీపుల్. వారందరూ ఈ సరైన పాఠశాల లేక, కాలేజెస్ లేక, లేకపోతే ఇలాగా వైద్య సదుపాయం దొరక్క ఇవన్నీ ఉన్నాయి కదండి. ఏదైతే జూబ్లీస్ లో, హైదరాబాద్ లో మనమంతా ఏమైతే పొందుతున్నామో అటువంటి సదుపాయాలు ప్రతి మారుమూల గ్రామాలకి రావాలంటే చిరంజీవి గారు లాంటి వారు రావాలి. ఆయన రావాలంటే దీనికి చాలా పునాది వేయాలి. దాని గురించి చిరంజీవి గారు చేస్తున్న సేవ అది ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి పేద ప్రజలకు అందాలి, అది క్వాలిటీగా అందాలి, హై క్వాలిటీగా ఉండాలి. మెగాస్టార్ చిరంజీవి గారు అనేది గ్లోబ్ లో చాలా పెద్ద వృక్షం అండి. అంటే ఆయన నడిచే దైవం. ఒక ఈ యుగంలో పుట్టిన దైవ రూపంలో ఉన్న యుగ పురుషుడు ఆయన. ఆయన ఒక సంస్థ పెడితే ఆ సంస్థలో పరిపూర్ణంగా జరగాలనే ఉద్దేశంతో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి చాలా సిస్టమేటిక్ గా ఉంటూ, ముఖ్యంగా ఎగ్జాంపుల్ మీరు వచ్చి బ్లడ్ డొనేషన్ చేశారు, అది మీరేమో చిరంజీవి గారికి నా రక్తం ఇచ్చేసానని మీరు ఆనందపడుతూ ఉంటారు. మళ్ళీ ఆ రక్తాన్ని మీరు రక్త శుద్ధీకరణ చేసి ఒక పేద రోగికి అది ఉచితంగా ఇవ్వాలి. చిరంజీవి గారు మాకు పదే పదే తెలియజేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఎన్నిసార్లు అయినా ఆ రక్త శుద్ధీకరణ రిపీట్ చేయండి, చిన్న వ్యాధి కూడా సోకకుండా ఆ పేద ప్రజలు ఆదుకోండి. మీరు ఆదుకోకపోయినా పర్వాలేదు, కానీ అనవసరంగా మన ఇన్స్టిట్యూట్ ద్వారాగా ఒక ఏమంటారంటే ఒక అన్టెస్టెడ్ బ్లడ్ ని తీసుకెళ్లి వారికి ట్రాన్స్ఫ్యూజ్ చేయొద్దు. స్వచ్ఛమైన బ్లడ్ ని అందించండి, క్వాలిటీ బ్లడ్ ని అందించండి. ఎంతైనా నేను ఇస్తాను, ఎంత రూపాయలు ఖర్చు పెడతాను. సుమారు ఇప్పుడు ఒక్కరికి ఫ్రీగా బ్లడ్ ఇవ్వాలంటే ఆయన సొంత డబ్బులు 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఎవరి దగ్గర డొనేషన్ తీసుకోవాలా, ఆయన ఎప్పుడు కూడా సొంత నిధులతోనే ఈ రక్త నిధి కేంద్రం నడుపుతా ఉన్నారు. దాని గురించి మీ అందరం కూడా అలర్ట్ గా, నేను మరింత అలర్ట్ గా ఎక్కువ సమయం ఒక 12 hours నేను ఇక్కడ స్పెండ్ చేసి ఒక కాపలాదారుగా ఉంటూ అంతా సక్రమంగా జరిగే విధంగా అది నా మనసులోంచి నేను జీర్ణం చేసుకుని, నేను నన్ను ఎవరు చూశారు, నేను చేస్తున్న పని ఎవరు చూశారు, నేను చేస్తున్న పని నేను ఎవరికి చెప్పాను, లేదా తెలిసిందా లేదా. ఇప్పుడంటే ఇంత వైడ్ గా వచ్చింది మీడియా అండి, లేకపోతే మన సదుపాయాలు వచ్చింది, సెల్ ఫోన్స్ ఇవన్నీ వచ్చింది. ఆ రోజుల్లో పేజర్ కూడా లేని రోజుల్లో ఓన్లీ ల్యాండ్ ఫోన్ లో ఉన్నప్పుడు మేము పనిచేసాం. ఎంత కష్టపడి వారు చెప్పిన, చిరంజీవి గారు, అరవింద్ గారు చెప్పిన విషయాలన్నీ చక్కగా చేయటం వల్లే ఈ చిరంజీవి ఐఎన్ బ్లడ్ బ్యాంక్ కి గవర్నమెంట్ వారు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి 6 సంవత్సరాలు వరుసగా ఉత్తమ బ్లడ్ బ్యాంక్ అని మంచి అవార్డ్స్ ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చారంటే ఇక్కడ నేను, ఇప్పుడున్న స్టాఫ్ అందరం కష్టపడి పనిచేయబట్టే ఈ అవార్డ్స్ అన్ని మాకు వచ్చినాయి. ఇప్పుడైతే గత 2-3 సంవత్సరాల నుంచి చిరంజీవి గారి సోదరి డాక్టర్ మాధవి గారు చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. దగ్గరుండి వారు అన్ని చూసుకుంటున్నారు. చాలా బాగా ఇంకా అత్యాధునికంగా ఆవిడ తయారు చేసి
మరిన్ని పరికరాలు తెప్పించడం కానీ కొత్త టెక్నాలజీ ఏమొచ్చిందని చెప్పి ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని కొత్త రోగాలు వారికి కూడా ఏ విధంగా క్షణాల్లో ప్రాణం రక్షించవచ్చు అనే కొత్త టెక్నాలజీని మేడం అడాప్ట్ చేసుకుని చాలా బాగా వాళ్ళ అన్నయ్య గారికి చిరంజీవి గారికి పేరు వచ్చే విధంగా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మేడంతో పాటు చిరంజీవి గారి స్నేహితులు శేఖర్ గారు, జయరామ్ నాయుడు గారు, వీరు కూడా చాలా కష్టపడి ఈ బ్లడ్ బ్యాంక్ ని చాలా గొప్పగా ముందుకు నడిపిస్తా ఉన్నారు అన్నమాట. మీరు చిరంజీవి గారిని మొదటిసారి కలిసిన సందర్భం, ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఏమన్నా మొత్తం షేర్ చేసుకోగలుగుతారు? ఎప్పుడు కలిసారు, కలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఏమడిగారు, ఏమన్నా గుర్తుందా? ఓకే, అయితే ఇలాగా కలవాలనుకోవటం, మద్రాసు తిరగటం, హైదరాబాద్ తిరగటం, ఒక రిక్షా ఓడ్ లాంటి సినిమాకి ఆల్ డేస్ నిర్మాత ఎన్ని రోజులు సినిమా తీశారో అన్ని రోజులు నేను షూటింగ్ లో పాల్గొన్నాను. కానీ నన్ను చూస్తున్నారు ఆయన, నేను ఎవరో తెలియడానికి. తెలిసిన సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళడానికి ఉండేది కాదు అప్పుడు, చాలా స్ట్రిక్ట్ గా. అలాగా చాలా సార్లు ఎదురుపడటం, కలవటం నేను జరుగుతున్నాయి, కానీ పరిపూర్ణంగా 1-to-1 ఫేస్ టు ఫేస్ క్లోజుల్లో తక్కువ మాట్లాడుకున్నాం. అయితే కోనసీమలో వరదలు వచ్చి కోనసీమ అంతా అతాకుతలం అయిపోయినప్పుడు చిరంజీవి గారికి ఆ ప్రాంతం చాలా ఇష్టమైన ప్రాంతం అన్నమాట. అన్ని ప్రాంతాలు ఇష్టం ఆయనకి, ముఖ్యంగా కోనసీమ అంటే చాలా ఇష్టం అన్నమాట. అది ఇక్కడ నేను నన్ను బాగా ఇక్కడ ప్రతి ఇంట్లోని నాకు అభిమానులు ఉన్నారు, ఇక్కడ అందరూ నన్ను అభిమానిస్తారు, అధిక సంఖ్యలో ఉన్నారు. వీరికి కష్టం వచ్చిందా, వీరిని ఆదుకోవాలి అని ఆయన అనుకోవటం. అదే సమయంలో నేను అక్కడ ఏం జరిగింది అని చాలా క్షుణ్ణంగా చిరంజీవి గారికి తెలిసే విధంగా అల్లు అరవింద్ గారు, వీరందరి ద్వారాగా, నాగబాబు గారి ద్వారాగా వారికి సమాచారం అందించడం. ఆ సమయంలో నన్ను పిలిచి 1-to-1 మాట్లాడటం ఫస్ట్ టైం అంటండి. మాట్లాడినప్పుడు ఆయన కోసం నేను వెయిట్ చేస్తుంటే ఆయన అప్పుడే స్నానం చేసి వైట్ అండ్ వైట్ దుస్తుల్లో వస్తున్నప్పుడు ఒక కళ్యాణ వెంకటేశ్వర స్వామి దిగుతున్నట్టుగా ఆయన చూసి సాక్షాత్ నమస్కారం చేసి, నేను నిజంగానే దేవుణ్ణే కలిసాను, దేవుణ్ణే చూశానని మెస్పరైజ్ అయిపోయి ఆయన ఏమడిగినా నేను జవాబు చెప్పలేని పరిస్థితి. ఆయన అడుగుతున్నారు, ఒకసారి ఆయన నన్ను ఇలా కొట్టారు, నీతోనే మాట్లాడతానని. ఒకసారి లీనమైపోయానమాట అండి. నా భగవంతుడు సాక్షాత్కరించారు, ఆయన నాకు కనిపించిన నా జన్మ చాలు, ఇంకా చనిపోయినా పర్వాలేదు అనే దానిలో ఉండగా ఆయన నన్ను కొట్టి మాట్లాడి ఏం జరిగింది ఏంటంటే మొత్తం అంతా క్షుణ్ణంగా చెప్పడం. వెంటనే నేను అక్కడ కోనసీమలో ఏ విధంగా దెబ్బతింది, ఏ పరిస్థితిలో ఉంది అంత వివరించినప్పుడు ఆయన యుద్ధ ప్రాతిపదిక మీద ఏం ఆలోచించలేదండి. మనం చెప్పిన అన్ని కూడా ఏకగ్రీవంగా ఓకే చేసి అక్కడ అందరికీ బట్టలు, సామాన్లు, వంట సామాన్లు కానీ, అదేవిధంగా ముఖ్యంగా అన్ని రకాలైన వ్యాధులు వ్యాపించేసినాయండి. అంచేత ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి 2 వైద్య బృందాలని ఆయన పంపించడం, ఈ మొత్తం టోటల్ టీమ్ గా నేను ఆర్గనైజ్ చేయటం అప్పట్లో ఆ విధంగా ఫస్ట్ మాది చాలా మంచి సిచ్యువేషన్ లో కలవటం, అది సక్సెస్ఫుల్ గా చేసి రావటం. అక్కడే మేము కూడా భయపడిపోయి మాకు అంటురోగాలు వచ్చేస్తాయి అనుకోకుండా ఒక వారం 10 రోజులు పైన అక్కడే క్యాంపెయిన్ చేసి అన్ని లంక గ్రామాలు కానీ, మారుమూల గ్రామాలు కానీ, ఎక్కడైతే వైద్యం అందలేదో ఆ గ్రామాలు వైద్యం సదుపాయాలు కల్పించడం, ఎవరైతే ఇరుక్కుపోయారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సేవలు ఇవ్వటం, మొత్తం అందరినీ, ఎవరికైతే బట్టలు కోల్పోయారో వాళ్ళగా బట్టలు ఇవ్వటం, ఇంకా వృద్ధులకి అయితే ఇక్కడ నుంచి ప్రత్యేకంగా పంపించారండి, ఉలెన్ బ్లాంకెట్స్ పంపించారు, అవన్నీ ఆ వృద్ధులకి అందజేయటం, చాలా బాగా సర్వీస్ చేసి అప్పట్లో మంచి పేరు తెచ్చుకున్నాం. అప్పుడు కోనసీమ లాంటి కోనసీమలో జరిగిన ప్రకృతి వైపరీత్యం, సంభవించిన ప్రకృతి వైపరీత్యానికి మీ తరపు నుంచి చిరంజీవి గారితో కోఆర్డినేట్ చేసుకొని మీరు సేవలు అందించారు. కాలక్రమేణా దేశంలో ఎక్కడ ఏ ప్రకృతి వైపరీత్యం సంభవించినా కూడా నేషనల్ లెవెల్లో మీరు అభిమానులందరినీ కోఆర్డినేట్ చేసుకొని చిరంజీవి గారి సహాయం తీసుకొని ఆయన ప్రోత్సాహంతో, నాకు గుర్తున్నంత వరకు మీరు వాజ్పేయి గారు కూడా కలిసినట్టున్నారు కదా. ఒకసారి ప్రధానమంత్రులు కూడా కలిసి కొన్ని సార్లు మీరే వెళ్లి స్వచ్ఛందంగా పాల్గొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో ఒకరికి సాయం చేయడానికి వెళ్ళి మీరే ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అట్లాంటి భూకంపాలప్పుడు కానీ, వరదలప్పుడు కానీ చాలా సార్లు నేషనల్ లెవెల్లో ఇప్పుడు మీరు ఒక చిన్న ప్రాంతంలో చిరంజీవి గారిని కలిసి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి
అట్లాంటిది మీరే కోఆర్డినేట్ చేసి దేశ స్థాయిలో చాలా సార్లు చేశారు. వాజ్పేయి గారిని కూడా కలిసి మీరు ఒక ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళం పంపించి ఏమన్నా విషయాలు. అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు చిరంజీవి గారిని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారని తెలుసు, కానీ ఇతర రాష్ట్రాల్లోని ఇతర దేశాల్లోని ఎంత బాగా ఆరాధిస్తారు, ఎంత బాగా ప్రేమిస్తున్నారని మాకు ముందు తెలిసేది కాదు. చిరంజీవి గారికి తెలుసు కాబట్టి ఆయన దేశంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన వెంటనే ఇండస్ట్రీలో మొట్టమొదటిగా స్పందించేది వారేమటండి. సుదీర్ఘకాలంగా గత 40 సంవత్సరాల నుంచి స్పందించడం, వెంటనే రియాక్ట్ అయిపోవడం, వారికి సహాయం విత్ ఇన్ 2 days అందేసే విధంగా చాలా గొప్పగా చేసేవారు. ఆయన్ని మేము చూసి ఆదర్శంగా తీసుకుని మేము కూడా ఫాలో అయ్యి, ఎగ్జాంపుల్ గా ఎక్కడో border లో యుద్ధం జరిగి చాలా మంది చనిపోయి చాలా గొప్ప గొప్ప విన్యాసాలు చేసి ఒక హైదరాబాదు border లో ఉన్న సైనికుడు కూడా కదండి, ఆఫీసర్ అయినా, చాలా పెద్ద ఆఫీసర్ అయినా, ఆయన 2 కాళ్ళు తెగిపోయినప్పటికీ పాక్కుంటూ ఇంకా కాలుస్తూనే ఉన్నారు. మన దేశాన్ని ఎవరైతే తప్పుదో పట్టించాలో వచ్చారో అలాగా చనిపోయే వరకు అతను ఫైరింగ్ చేస్తూనే ఉన్నాడు. అటువంటి ఆఫీసర్లని చిరంజీవి గారు గుర్తించి వారింటికి వెళ్ళి కుటుంబానికి అండగా ఉండి ఆయన అంత్యక్రియల్లో చిరంజీవి గారు పాల్గొనడం, ఇవన్నీ మేము చూసిన తర్వాత కార్గిల్ అమరవీరుల సహాయ నిధికి మేము కూడా గవర్నర్ గారిని కలిసి నాగబాబు గారిని తీసుకెళ్లి వారి ద్వారాగా సహాయం అందించడం, కానీ లేకపోతే ఈ గుజరాత్ లో భారీ భూకంపం వచ్చి అక్కడ మొత్తం ఇబ్బంది అయిపోతే అప్పుడు కూడా ఈయన 2 లారీల సామాన్లు మాకు ఇచ్చి ఒక ట్రైన్ మీద పంపించడం, అక్కడ మేము మళ్ళీ క్యాంపెయిన్ చేసి అక్కడ ప్రజలకు అంతా చేయటం, అది చూసిన తర్వాత మళ్ళీ మేము వచ్చి అభిమానులందరూ కలిసి ఒక అమౌంట్, ఆ రోజుల్లో పెద్ద అమౌంట్ 3.5 lakhs పట్టుకెళ్లి భారత ప్రధాని వాజ్పేయి గారికి ఇవ్వటం. ఇలాగ సునామీ వచ్చినప్పుడు కానివ్వండి, లేదా ఉత్తరాఖండ్లో వరదలు వచ్చినప్పుడు కానీ చిరంజీవి గారితో కూడా మేము సైతం అనే విధంగా ఎప్పుడు కూడా ఆయనతో పాటే. ఇప్పుడు కేరళ ఇచ్చి అంత పెద్ద అమౌంట్ ఇచ్చారు, ఫస్ట్ ఆయనే స్పందించారు. వెంటనే వారు మాకు సలహా ఇవ్వటం, మేము కూడా స్పందించి ఈ పుట్టినరోజు సందర్భంగా అక్కడ ముఖ్యమంత్రి నిధికి కొంత అమౌంట్ పంపించి ఏర్పాటు చేసుకోవటం, కానీ ఎప్పుడు కూడా ఆయన వెంటే ఉంటూ ఉన్నాం. అయితే మీరు ఇందాక అన్నట్టుగా నేనే కాదండి, నాలాగా లక్షల మంది ఉన్నారన్నమాట. మాకు ఇక్కడ అవకాశం వచ్చింది తప్ప నాలాగా సేవ చేయడానికి లక్షల మంది ఉన్నారన్నమాట. అట్ ది సేమ్ టైం మేము ప్రాణత్యాగానికి కూడా సిద్ధం అన్నమాట. చిరంజీవి గారి కోసం ఏమైనా అంటే రక్తదానం చేసాం, నేత్రదానం చేసాం, ఆక్సిజన్ కోవిడ్ సమయంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు స్థాపించి తెలంగాణలో 12 ఆక్సిజన్ బ్యాంకులు, ఆంధ్రలో 20 చేసి 32 ఆక్సిజన్ బ్యాంకులు యుద్ధ ప్రాతిపదికన చేసినప్పుడు ఆ రోజుల్లో గాలి సోకితే చచ్చిపోతారు, ముట్టుకుంటే చచ్చిపోతారు, చూడటానికి కూడా అవకాశం లేని రోజుల్లో గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయిపోయి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేతులు ఎత్తేస్తే స్థానిక ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఆ పేషెంట్ కి దగ్గరికి వెళ్లకుండా, ఇంటికి వెళ్లకుండా ఒక గ్రామం, ముఖ్యంగా చిరంజీవి గారు ఈ ఆక్సిజన్ పెట్టడానికి కారణమైన ఒక గ్రామం తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవెల్లి గ్రామం. ఆ గొల్లవెల్లి గ్రామంలో ఉన్న 100% కోవిడ్ ఎఫెక్ట్ అయిపోయారు. పర్ డే 4 నుంచి 10 మంది చనిపోతున్నారు, ఎవరు దగ్గరికి వెళ్ళట్లేదు. అది తెలుసుకుని వెంటనే ఒక లారీ సిలిండర్స్ పంపించి ఆక్సిజన్ మేమే అభిమానులే సైనికులై, అభిమానులే డాక్టర్లై ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ పెడితే వెంటనే చిరంజీవి గారి స్నేహితులు, చిరంజీవి కుటుంబ సభ్యులు ఇదే సిచ్యువేషన్ అన్ని గ్రామాల్లో ఉందంటే వెంటనే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా ఈ ఆక్సిజన్ పంపించి అప్పుడు మన మెగా అభిమానులు అందరూ కూడా ధైర్యానికి మెచ్చుకోవచ్చమాట. తన ప్రాణం పోతున్నా సరే వెళ్ళి వారికి ఆక్సిజన్ అందించే విధానం మా బాస్ చెప్పాడు, మా చిరంజీవి గారు చెప్పారు, ఈ ఆపదలో వీళ్ళని కాపాడాలని ప్రతి ఊర్లోని వారు పాల్గొని ఈ ఆక్సిజన్ సిలిండర్స్ అందించి వేలాది ప్రాణాలు కాపాడారు అనమాట. అది చాలా గొప్ప విశేషం అన్నమాట. అలాగా ఎనీ టైం నాలాగా ఎందరో ప్రాణత్యాగం చేయట ఉన్నారు. ఈ అంచేత ఈ ప్రకృతి వైపరీత్యం ఎక్కడ సంభవించినా వారు ఎక్కడికి వెళ్ళమన్నా మేము వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం, వెళ్తూనే ఉంటాం.
చివరి వరకు చిరంజీవి గారి కోసం సేవ చేస్తూనే ఉంటాం. అవును సార్, కోవిడ్ పరిస్థితి అసలు ఇంట్లోంచి బయటకు రావాలంటే కూడా భయపడే సందర్భం, భయపడే విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం మనం ఇప్పుడు సమాజం మొత్తం. ఆ టైంలో మీతో పాటు మీకు సహకరించిన సీనియర్ అభిమానులు వాళ్ళ వివరాలు ఏమైనా చెప్పగలుగుతారా? వాళ్ళ నుంచి కూడా మనం బయట తీసుకుంటాం. అంటే ఒక్కరని కాదండి, ప్రతి జిల్లా ప్రెసిడెంట్, ప్రతి రాష్ట్ర ప్రెసిడెంట్, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రెసిడెంట్, ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్పందించారు. ఎవరి స్థాయికి మించిన విధంగా చేశారు. డబ్బు ఉన్నవారు డబ్బు, సొంత డబ్బులు ఖర్చు పెట్టి అప్పుడు ఆక్సిజన్ సిలిండర్ 2 రోజుల్లో అయిపోయి రీఫిల్లింగ్ చేయాలంటే గవర్నమెంట్ సహకరించేది కాదు. ఎక్కడో ప్రైవేట్ సంస్థల దగ్గరికి వెళ్ళి రీఫిల్లింగ్ చేసి పట్టు రావాలి. చాలా డబ్బుతో కూడుకున్న పని. ఎక్కడ కూడా అభిమానులు వెనకంచి వేయలేదు. మాక్సిమం చిరంజీవి గారే పంపించారు డబ్బు. ఎక్కడైనా సరే సమయానికి ఇబ్బంది లేకుండా మన అభిమానులే వెళ్ళి రీఫిల్లింగ్ చేయించుకొచ్చి సొంత డబ్బుతోటి చేసిన వారు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తారండి. వారు వీరు అని కాదు, ప్రతి ఒక్కరూ. అందరూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తానమాట. ఈ కోవిడ్ ఇదే తీసుకుంటే సార్, ఎంతో మంది సీనియర్ అభిమానులు కానివ్వండి, సరైన టైంకి వైద్యం అందక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకి చిరంజీవి గారు చాలా అండగా నిలిచారు. ఆ వివరాలు ఏమన్నా చెప్పగలుగుతారు? అయితే ఈ కోవిడ్ స్టార్ట్ చేసినప్పుడు ఉదాహరణకి నాకు కోవిడ్ ఎఫెక్ట్ అయింది. 35 days ఇంట్లోంచి రాలేదు. ఉదయం 7కి చిరంజీవి గారు కాల్ వచ్చేసేది ప్రతి రోజు, అన్ని రోజులు ఫుల్ మంత్ ప్రతి రోజు ఫస్ట్ కాల్ ఆయన వచ్చేసేది, ఎలా ఉన్నావు ఏంటని. ఆయనే ఆన్లైన్ లో అపోలో హాస్పిటల్ నుంచి నాకు వైద్యం చేయించి నన్ను బతికించారన్నమాట. అంటే ఆ కేర్ అంటే నేను ఒక్కడనే కాదన్నమాట అండి, అలాగా ఎందరినో వారి దృష్టిలోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఆయన స్వయంగా కేర్ తీసుకున్నారు. దాంట్లో ఉదాహరణకి వైజాగ్ లో అసలు అపోలో హాస్పిటల్లో కూడా బ్లడ్స్ లేవండి. వైజాగ్ లో చాలా సీరియస్ గా ఉంది, చనిపోతారు గంటలో, ఎటువంటి పరిస్థితుల్లో బ్లడ్ కావాలంటే తప్పనిసరి పరిస్థితి చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. చిరంజీవి గారు తలుచుకున్న అపోలో హాస్పిటల్ బ్లడ్ దొరకలేదు, ఆ సమయానికి దొరకలేదు. ఇస్తామని చెప్పారు, రిజర్వ్ లో పెట్టారు. మనం కూడా మనలాగా సీఎంలు, ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి కూడా వైజాగ్ హాస్పిటల్కి ఫోన్ వచ్చిందండి, వారి పేషెంట్ ఎవరో ఉన్నారని. అంటే మేమంతా క్యూలో ఉన్నామండి. ఆ సమయంలో చిరంజీవి గారు వెనకంచి వేయలేదు. బెస్ట్ హాస్పిటల్స్ ఏమున్నాయో అన్ని నాకు పెట్టండి, ఆ హాస్పిటల్ యజమానితో మాట్లాడతానని సురక్ష హాస్పిటల్ అని ఒకటి ఉందండి, వారితో ఇమీడియట్ గా డాక్టర్ గారితో మాట్లాడి స్వయంగా చిరంజీవి గారు ఫోన్ చేశారు. ఆయన వెనకంచి వేయలేదు, వెంటనే మాట్లాడి మన పేషెంట్ ఇద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సహోదరుల మధ్య బెడ్స్ ఏర్పాటు చేసి వారు బతికించడం. వారు రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మందుల కోసం వారికి 2 lakhs వారి ఇంటికి, వారి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయటం. అదే శ్రీకాకుళం జిల్లాలో మరో పేషెంట్ కి, ఇలా ఎక్కడ నేను ఎంతమంది చెప్పానో వారికి ఎంతమందికి సమాచారం వచ్చిందో అందరికి, ప్రతి ఒక్కరికి ఎగ్జాంపుల్ గా ఒక సీన్ చెప్పాను. అందరికీ కూడా ఆయన బెడ్స్ ఇప్పించి వైద్యం చేయించి ఈ ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ₹1,00,000, మినిమం ₹1,00,000, అవసరమైతే 2 లక్షలు అలా అందరికి ఇచ్చారు. తర్వాత కొంతమంది చనిపోయారు పేషెంట్లు, కోవిడ్ పేషెంట్లు. వారికి కూడా అధిక మొత్తంలో వారు ఎంటైర్ ఫ్యామిలీని అడాప్ట్ చేసుకుని వారి పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు వేసి తాత్కాలికంగా వారికి కొంత సహాయం చేసి ఫ్యూచర్ లో మీకు ఏం కావాలన్నా మేము ఉన్నామని చెప్పి చిరంజీవి చార్ట్ఫుల్ ట్రస్ట్గా మీకు అన్ని విధాలు సహాయపడతామని చాలా మందికి ఆ విధంగా చేయటం. ముఖ్యంగా ఒక అతను అమలాపురం దగ్గర, అంబాజీపేట దగ్గర ఎర్ర నాగబాబు గారు అనే పేషెంట్ చిరంజీవి గారికి బాగా తెలిసిన వ్యక్తి. ఆయన చాలా సీరియస్ గా ఉన్నప్పుడు చాలా డాక్టర్తో ప్రతిరోజు కాకినాడ హాస్పిటల్లో వైద్యం పొందుతుంటే డాక్టర్ కిరణ్ గారని వారితో చిరంజీవి ప్రతిరోజు ఫోన్ చేసి వారికి ఏం కావాలని. ఒక రోజున ఏమైందంటే డాక్టర్ ఫస్ట్ నుంచి డౌట్ చెప్తున్నారండి, చాలా దెబ్బతినేసింది లంగ్స్ అని డౌట్ అని చెప్తున్నారు, మాకు చెప్తున్నారు, వాళ్ళకి ఫ్యామిలీకి చెప్పలేదు అనమాట. ఇంచుమించు ఒక 3 రోజుల్లో చనిపోతారన్న సమయంలో ఒక వినూత్నమైన ప్రయత్నం చేశారు. 2 రకాలు చేశారు. ఒకటైతే డాక్టర్స్ సజెస్ట్ చేశారు, ఏమండి ఆయన మీకోసమే బతుకుతున్నారు, ఆయన మీ మాటలు వింటే ఆయన బతుకుతారేమో అంటే ఆయన వాయిస్ ఆయన రూమ్ లో ఐసీయూలో సౌండ్ బాక్స్ పెట్టి చిరంజీవి గారితో మాట్లాడించి ఆయన వాయిస్ పంపిస్తే ఇంకో 10 రోజులు బతికాడు. 2-3 రోజులు చనిపోతారు అక్కడ. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగైనా బతికించుకోవాలి, ఆస్తి అంతా అమ్మేసి
లివర్ లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఏర్పాటు చేసుకున్నారు, కానీ చేసేవారు లేరు, అడ్మిట్ చేసుకునే లేరు. దానికి చిరంజీవి గారు ప్రత్యేకమైన హెలికాప్టర్ అరేంజ్ చేసి కాకినాడ నుంచి పేషెంట్ తీసుకొచ్చి ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో కానీ అపోలో హాస్పిటల్లో కానీ అది లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి బతికిద్దామని ఈయన ఇటు అపోలో హాస్పిటల్తో అందరితో పెద్ద పెద్దలతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేయటం, చివరి నిమిషంలో ఆ ఏర్పాట్లు చేసి అన్ని ఈ లోపల ఎవరో ఢిల్లీలో నుంచి ఈ ఇంజక్షన్ ఇస్తే బతుకుతారంటే మళ్ళీ ఢిల్లీ నుంచి ప్రత్యేకమైన విమానంలో ఆ ఇంజక్షన్ తెప్పించి అతనికి అన్ని విధాలా సహకరించారు. మళ్ళీ ఎయిర్ అంబులెన్స్ త్వరగా షిఫ్ట్ చేద్దాం సమయంలో ఆయన ప్రాణాలు కోల్పోవటం. తర్వాత ఒక్క పేషెంట్ గురించి ఇంత కేర్ తీసుకున్నారంటే అది చివరికి హెలికాప్టర్, ఒక అభిమానికి హెలికాప్టర్ కూడా షిఫ్ట్ చేద్దాం అనుకున్నారంటే మీరు ఆలోచించండి. అది చాలా అంటే మనుషుల్లో ఉన్న దేవుడు సార్, అంతే మానవ రూపంలో ఉన్న దేవుడైనా. మరి ఈవేళ ఈ బ్లడ్ బ్యాంక్ పెట్టి 27 సంవత్సరాలు పూర్తయింది. సుమారు 15 లక్షల మంది పైబడి పేద ప్రజలకు ఉచితంగా రక్తం సరఫరా చేశారంటే 24 గంటలు 365 రోజులు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సర్వీస్ చేస్తున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏకైక నటులు మెగాస్టార్ చిరంజీవి గారండి. భారతదేశం గుర్తించాలి, భారత ప్రభుత్వం గుర్తించాలి, ఆయనకి భారతరత్న అవార్డు ఇచ్చి తీరాలి. దాని గురించి ఎన్నోసార్లు నేను ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. త్వరలోనే డెఫినెట్ గా చిరంజీవి గారికి భారతరత్న అవార్డు వస్తుందని చెప్పి మేము ఆశతో ఎదురు చూస్తా ఉన్నాము. సార్, బ్లడ్ బ్యాంక్ స్థాపించడానికి ముందు చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, రక్తం అందక ఎవరో చనిపోయారో ఒక పేపర్ కటింగ్ చూసి బ్లడ్ బ్యాంక్ అన్నది స్థాపించాలి, ఒకటి అందరికీ రక్తం టైంకి అందాలి అన్న ఉద్దేశంతో బ్లడ్ బ్యాంక్ స్థాపించడం జరిగింది అని చెప్పారు అనమాట. ఇప్పుడు కోవిడ్ తర్వాత మారుతున్న సమాజంలో రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటే దానికి తగ్గట్టుగానే చిరంజీవి గారు కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. అంటే ఆయా రోగాల బారిన పడ్డ వాళ్ళకి అన్ని రకాలుగా సాయం అందించాలనే ఉద్దేశంతో ఆయన ఉదాహరణకు మన డాక్టర్ గోపీచంద్ గారి కార్యక్రమానికి వెళ్ళారు. క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి రాగానే ఇమీడియట్ గా బ్లడ్ బ్యాంక్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఏర్పాటు చేయండి అన్నారు. అది కూడా మీ ఆధ్వర్యంలో అందరికీ జరిగింది. అది ఇంకా కొనసాగుతుందా, లేకపోతే దాని ద్వారా లబ్ధి పొందిన వారు ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ లో బయటపడి సమయానికి వైద్యం చేయించుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? అంటే ఏదో ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గారు చెప్పింది ఏంటంటే అండి, ఆ భగవంతుడు నాకు కావాల్సిన దానికంటే ఈ తెలుగు ప్రజల ద్వారాగా నాకు చాలా ఎక్కువే ఇచ్చారు. అంచేత ఈ తెలుగు ప్రజలకి రుణం తీర్చుకుందామని బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు, ఆక్సిజన్ బ్యాంకు ఇలాగ నాకు తోచిన విధంగా చేస్తూనే ఉన్నాను. అయినప్పటికీ కూడా ఇంకా ఏదో చేయాలనిపిస్తుంది. నాకు కావాల్సింది కొంతే, కానీ నాకు ఉంది చాలా ఉంది. ఇదంతా కూడా తిరిగి తెలుగు ప్రజలకు ఇచ్చి తెలుగు ప్రజలను ఆదుకుంటాను, నన్ను అభిమానిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులను ఆదుకుంటానని ముందుగా స్టార్ హాస్పిటల్ సౌజన్యంతో వారిద్దరూ సంయుక్తంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, స్టార్ హాస్పిటల్ సంయుక్తంగా మీరు అన్నట్టుగా ప్రతి గ్రామంలోని ప్రతి చోట కూడా ఈ క్యాన్సర్ టెస్టులు చేయించి ఈ క్యాన్సర్ టెస్టులు చేయించడం అంటే ఏంటంటే సార్, ఇది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. ఈ సాధారణంగా క్యాన్సర్ అనేది క్యాన్సర్ ఉంది అని మీకు డిసైడ్ అయ్యేది తెలిసేది మినిమం థర్డ్ స్టేజ్ లో. మాక్సిమం పీపుల్ కి ఫోర్త్ స్టేజ్ తెలుస్తుంది. మనం చేదాడిపోదు, అది మనం ఏం చేయలేమట. అది 1 year, 6 months, 2 years, 3 years, ఎక్కడో 4-5 years లైఫ్ స్పాన్ తప్ప బతికే అవకాశం లేదు. అది నివారించాలని ఈ మొదటి స్టేజ్లోనే పట్టుకోవాలి, వారికి వైద్యం చేసి బతికించాలి. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ మధ్య ఎక్కువ సోకుతా ఉంది. మరీ ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్న వారు కానీ ఇలా గ్రామాల్లో ఉన్న వారికి అవగాహన రాహిత్యం వల్ల వారికి తెలియట్లేదు. అంచేత అన్ని గ్రామాల్లో కూడా ఈ క్యాన్సర్ పరీక్షలు చేయించి ముందుగానే గుర్తించి వారిని ఆదుకునే విధంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చిరంజీవి గారు చాలా పథకంగా చేయిస్తా ఉన్నారు. ఇప్పటికే చాలా క్యాంప్స్ నిర్వహించారు. త్వరలో మరిన్ని క్యాంప్స్ నిర్వహించి ఈ ప్రజలను ఆదుకుంటారని చెప్పి మనం చెప్పొచ్చండి. సార్, సింహభాగం రక్తదానం మీద ఒక అవగాహన రావడానికి సింహభాగం ఘనత చిరంజీవి గారికే చెందుతుంది. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ విషయంలో కూడా ఆయనకే చెందాలి ఘనత. అది ఇండియా నెక్స్ట్ తరఫున కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే చాలా ప్రమాదకరమైన వ్యాధి అని చెప్పి ఇప్పటికీ చాలా మందికి అపోహ ఉంది. దాన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు అన్నది చిరంజీవి గారి లాంటి ద్వారా, చిరంజీవి గారి అభిమానుల ద్వారా మీరు ముందుకు తీసుకెళ్లి దాన్ని ఇంకా ఎక్కువ మంది తెలియజేయాలి. ఇంకోటి, ఇప్పుడు
మనకి కోవిడ్ టైంలో ఇండస్ట్రీ మొత్తానికి అవసరమైన సరుకులు చిరంజీవి గారి నుంచి అందరికీ పంపిణీ జరిగింది. అలాగే వ్యాక్సిన్ ఇబ్బంది అయినా కూడా బ్లడ్ బ్యాంక్ లోనే పెట్టించు. అప్పుడు కూడా మళ్ళీ బ్లడ్ బ్యాంక్ అనగానే మీకు ఏది వస్తుంది, వచ్చే ప్రతి ఒక్కరిని కూడా మనం కోవిడ్ బాధితులేమో అని అనుమానించి మనం ఇది చేయాల్సి వస్తుంది. ఆ టైంలో మీరు స్టాఫ్ అందరినీ మోటివేట్ చేస్తూ ఎలా ముందుకు వెళ్ళేవాళ్ళు సార్? ఇప్పుడు హాస్పిటల్ అనుకోండి, వచ్చే ప్రతి ఒక్కరు కోవిడ్ ఏమో అనే డాక్టర్ అలాగే పరీక్షించాల్సి వస్తుంది. తెలియదు కదా మనకి ఎవరికి. ఇప్పుడు వ్యాక్సిన్ కోసం వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఎవరు వచ్చినా గానీ ఇక్కడికి ఈ సరుకుల పంపిణీ విషయంలో కూడా మీరు అభిమాన్ ఫ్యాన్స్ రోల్ ఉందా సార్ ఇండస్ట్రీ? అయితే తెలుగు సినీ పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ అని 24 విభాగాలుగా చేసి దానికి ప్రతిదానికి ఒక సంఘం, దానికి ఒక అధ్యక్ష కార్యదర్శి, అన్ని కూడా కమిటీస్ అన్ని ఉన్నాయి. చిరంజీవి గారు ఆలోచించారన్నమాట. ఎవరికి ఆలోచన రాలేదు. కోవిడ్ వచ్చింది, షూటింగ్లు లేవు. మరి ఎక్కువ మంది ఒక షూటింగ్, ఒక సాంగ్ పిక్చరైజేషన్ చేయాలంటే దాంట్లో అసోసియేషన్లో ఉన్న వాళ్ళు ఒక 10 మంది అయితే ఒక 500 మంది డైలీ కూలీలు. డైలీ కూలీలు అంటే వారు సినిమా కార్మికులే, ఇక్కడ రిజిస్టర్ అయ్యలేరు. వాళ్ళు సినిమాలోనే పనిచేస్తారు, ఇంక వేరే పని చేయలేరు. అటువంటి కార్మికులు ఉన్నారు. వీరందరికీ గుర్తు లేదు, తింటాక తిండి లేదు, పక్కనే కోవిడ్ ఎఫెక్ట్ అయిపోయారు. వీరి జీవితాలు ఏంటని చిరంజీవి గారు ఆలోచించి ఇమీడియట్ గా ఆయన ముందుగా మూలనిధి ఒక 2 కోట్ల రూపాయలు ముందుగా మూలనిధి ఏర్పాటు చేసి తద్వారాగా తన సహనటుల్ని కూడా కలుపుకొని సిసిసి కరోనా క్రైసిస్ చారిటబుల్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసి 3 నెలలు వరుసగా 3 పర్యాయములు వారికి కావాల్సిన ఇంట్లో కావాల్సిన, వారు డబ్బులు లేకుండా బతకలేరు కాబట్టి వారికి కావాల్సిన సామాన్ అంతా కూడా డోర్ డెలివరీ చేయటం. ఇంచుమించు రిజిస్టర్ అయిన సభ్యులే 12,000 మంది ఉన్నారు. ఇంకా వేలాది మందికి ఆయన ఒక టీం సెలెక్ట్ చేసుకుని ఇతర ఆర్గనైజేషన్ కూడా కలుపుకొని డోర్ డెలివరీ. అప్పుడు కూడా గాలి సోకితే చచ్చిపోతారు, ముట్టుకుంటే చచ్చిపోతారు అన్న టైంలోనే ప్రతి ఇంటికి డెలివరీ చేశారన్నమాట. అలా 3 times చేశారు. తర్వాత దీనికి పరిష్కార మార్గం, ఇది క్యూర్ అవుతుంది, క్యూర్ అవ్వట్లేదు, మళ్ళీ బూస్టర్ డోసు, డోస్ 1, డోస్ 2, బూస్టర్ డోసు ఇలా జరుగుతున్నా దానికి కూడా ఈ కార్మికులకి అర్హత లేదు, వారి దగ్గర డబ్బుల్లో వేయించుకోవడానికి. అది కూడా మళ్ళీ అపోలో హాస్పిటల్తో టైప్ చేసి, చాలా ఖరీదైన విషయం ఇది. ఒక డోస్ వేయాలంటే చాలా ఖరీదు. మళ్ళీ ఫస్ట్ డోస్ వేయాలి, సెకండ్ డోస్ వేయాలి, మళ్ళీ బూస్టర్ వేయాలి, ఇలా మళ్ళీ 3 times ఇక్కడే వారికి అందరికీ కూడా, కార్మికులందరికీ కూడా ఇచ్చి వారందరి ప్రాణాలని ఈ 3 doses కూడా వేసి అందరి ప్రాణాలు కాపాడి ఎక్కడ కూడా వెనకాడేవారు కాదండి. ఏ విషయానికి ఎవరు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా చెప్పాలి కాబట్టి సహా నటులకు చెప్పారే తప్ప అంతా ఆయనే ఖర్చు పెట్టి ఆయనే ముందుండి చేసుకునే ధైర్యం, సమర్థత ఆయనకు ఉంది. కానీ కో యాక్టర్స్ కూడా కలుపుకోవాలని కలుపుకున్నారు. ఆయనే లీడ్ తీసుకున్నారు, ఆయనే చేశారు, సినిమా పరిశ్రమ కాపాడుతున్నారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆయన ఇంకా ఆలోచిస్తా ఉన్నారు, ఇంకా ఈ పరిశ్రమకి ఏదైనా చేయాలి. ఎందుకంటే ఎక్కువ సమయం ఆ షూటింగ్ లో ఉన్నప్పుడు చాలా మంది, మీకు విషయం చెప్పాలి ఏంటంటే, ఇందా చెప్పిన బిలో పవర్టీ లైన్ లో ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఒక లైట్ బాయ్ ఉండొచ్చు, ఒక కెమెరామెన్ అవ్వచ్చు, అంటే ఊర్లోంచి బతకలేక ఈ సినిమా పరిశ్రమకు వచ్చి ఏదో వృత్తి చేసుకుని బతుకుదాం అనుకున్న వ్యక్తి సడన్ గా వాళ్ళ ఫాదరు యాక్సిడెంట్ కి గురయ్యారు. ఆ హాస్పిటల్లో వైద్యం చేయించాలి, ఒక 5 లక్షలు కావాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని ఎవరో సలహా ఇచ్చిన ప్రకారం చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళటం, వెంటనే ఆయన వెంటనే అసలు ఆలోచించకుండా ఆ అమౌంట్ అంత సమకూర్చి ఆ ప్రాణాలు కాపాడటం. ఇటువంటి గుప్తదనాలు పర్ డే యావరేజ్ లో 3-4 ఉంటాయండి. ఎవరికే తెలియదు ఎవరికి చేస్తున్నారు ఏంటి, ఏదో రూట్ లో వచ్చి కలిసేసి సహాయం పొందుతూ ఉంటారు. అలాగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ అంతా వచ్చేస్తారండి. వచ్చేసిన అంటే అతను బతకాలంటే ఫ్యామిలీ కూడా ఉండాలి కాబట్టి, పిల్లలు చదివించుకోవాలి, ఫ్యామిలీ ఉండాలి. కానీ ఈ వైద్యం వచ్చేటప్పటికి వైద్యం చేయించుకోలేక దీర్ఘకాలికంగా వారు అలాగే వ్యాధికి గురైపోయి చివరికి ప్రాణాలు కోల్పోవడం ఇలా జరుగుతున్నాయి. కొన్ని ఆయన దృష్టికి వచ్చి ఇప్పుడు కూడా త్వరలో కొణిదెల వెంకటరావు గారి పేరు మీద ఒక హాస్పిటల్ నిర్మించాలని ఆ ప్రయత్నంలో ఇంచుమించు సంవత్సరం నుంచి వారు ఆ ప్రయత్నంలో ఉన్నారు.
త్వరలో అది కూడా జరగవచ్చండి. చాలా ఉండేమాట. ఆయన సహకరించే వాళ్ళు ఉండి సరైన ఐడియాలు ఇచ్చే వాళ్ళు ఉంటే ఎంత సేవ చేయటానికైనా సిద్ధంగా ఉన్నారన్నమాట. అదే విధంగా ఇక్కడ ఈ కార్మికులందరికీ ఇందా మనం అనుకున్నట్టుగా మంచి విద్య చెప్పాలని, ఈ కార్మికుల కోసం ఒక పాఠశాల కూడా నిర్మించాలని కూడా ఆయనకి చాలా ఉన్నాయి, చాలా ఐడియాస్ ఉన్నాయి. ఎన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే సహకరించే వాళ్ళు ఉండాలి, మంచి ఐడియాస్ ఇచ్చే వాళ్ళు ఉండాలి, దీన్ని ముందుకు తీసుకునే ఉండాలి. వన్ బై వన్ ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా చాలా కార్యక్రమాలు ఆయన చేయబోటానికి ఆయనకి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఓకే సార్, అభిమానుల విషయానికి మళ్ళీ మనం వేరే ఈ హెల్త్ పరమైన టాపిక్ పక్కకు వస్తే, రిజిస్ట్రేషన్ ప్రక్రియ అన్నది మీరే స్టార్ట్ చేశారు. అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఆచరణలో ఏమన్నా ఇబ్బందులు ఎదురయ్యాయా? అది మొదలు పెట్టిన తర్వాత ఎటువంటి లాభాలు కలిగాయి? ఫ్యాన్స్ అసోసియేషన్ ఒక లెటర్ హెడ్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అదే రిజిస్ట్రేషన్ ని ప్రస్తుతం మనకి రకరకాల సమాచారం బయటకు వెళ్తుంది, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఇంకో ద్వారా కానివ్వండి. ఈ సోషల్ మీడియా నుంచి కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదన్నా కూడా రాసేస్తున్నమాట. మీరు ఒకప్పుడు ఫ్యాన్స్ రిజిస్ట్రేషన్ అని ఏదైతే తీసుకొచ్చి అందరినీ ఒక బాధ్యతాయుతమైన లైన్ లో పెట్టారు, ఇప్పుడు అలాగే సోషల్ మీడియాని కూడా క్రమబద్ధీకరించి అఫీషియల్ సోషల్ మీడియా ఏదన్నా ఒక హ్యాండిల్, ఛానల్ అన్నది ఆల్రెడీ స్టార్ట్ చేశారా, లేకపోతే అటువంటి ప్లాన్ ఏదన్నా ఉందా? అయితే ఆ రిజిస్ట్రేషన్ నెంబరు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఒక గ్రామాన్ని తీసుకుంటే ఆ గ్రామంలో ఒక అసోసియేషన్ ఉండేది. దానికి మనం ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేవాళ్ళం అనమాట, అధికారికంగా ఇచ్చేవాళ్ళం. అలాగా ఉండేవాట. అయితే ఈ లోపల ఆ గ్రామంలో లోకల్ పాలిటిక్స్ వల్ల రెండు వర్గాలుగా విడిపోవడం, మళ్ళీ వారు వచ్చి ఇంకో రిజిస్ట్రేషన్ నెంబర్ అడగటం, అంచేత దాన్ని నివారించేవాళ్ళు అనమాట. వారి కిందే పనిచేయాలి. ఒకవేళ మీకు ఆయనతోటి మీకు ప్రాబ్లం ఉంటే చెప్పండి, మళ్ళీ మీ మీటింగ్ కండక్ట్ చేసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కానీ, లేకపోతే చిన్న సైజు ఎలక్షన్ పెట్టడం కానీ, అలాగా ఎక్కడ కూడా అంటే సేవ చేయడానికి కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి అప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టడం, ఇక్కడ నుంచి అనుమతి పొందిన తర్వాత అతను అసోసియేషన్ రన్ చేసుకోవాలి. ఆ విధంగా పెట్టి చాలా సక్సెస్ అయ్యాం. అంచేత అదేంటి ఎవరికి పడితే వారు, నా దగ్గర మొన్నటి వరకు అతను సభ్యుడు కూడా కాదు, సడన్ గా అతనికి ఏదో డబ్బు వచ్చి ఆదాయం పెరిగేటప్పటికి అతను వచ్చి నేను అంటాం. అప్పటికే 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఒక అతను ఉండగా మరి ఇతను వచ్చి నేను చేస్తానని చెప్పి అతని దగ్గర డబ్బుతోటి చేయాలని కోరుకోవటం, ఇలాగ డబులింగ్ కాకుండా ఉండే విధంగా సిస్టమేటిక్ గా రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి బాగా ఇవాళ భారతదేశంలో ఒక హీరోకి సిస్టమేటిక్ గా అసోసియేషన్ రన్ అవుతున్నాయి. సిస్టమేటిక్ గా ఒక పిలుపు ఇస్తే లక్షల మంది కథలు వస్తున్నారు. అన్ని ఫంక్షన్లు సక్సెస్ అవుతున్నాయంటే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్లు, ఈ క్రమబద్ధీకరణ, ఈ అపాయింట్మెంట్స్ వారికి ఇవ్వటం, అందరికీ సమన్వయం చేయటం. అంటే నేను మానవుడిని అండి, దేవుని కాదు. కొంతమందిని నిరుత్సాహపరుచుండొచ్చు, సిస్టమ్ అనుకరించకపోవచ్చు, లేదా సమయం సరిపోవచ్చు, లేదా చిరంజీవి గారు మరింత బిజీగా ఉండవచ్చు. దాని మీద కొంతమంది నష్టపోయి ఉండొచ్చు. ఆ నష్టానికి కారణం నేను ఉండొచ్చు. అంత మాత్రాన నేను తప్పు చేసినట్టు కాదు, నా వృత్తి ధర్మం నేను నిర్వహించాను. అందరినీ సాటిస్ఫై చేయలేను, అందరినీ సాటిస్ఫై చేస్తే నేను దేవుడు అయిపోతాను. అలాగా చాలా మంచి పద్ధతిలో వెళ్ళింది. ఇక మీరు చెప్పినట్టుగా సోషల్ మీడియా అంతా కూడా చిరంజీవి గారు సిస్టమేటిక్ గా చేసి ఒక సింగిల్ హ్యాండిల్ లోనే వెళ్ళేట్టుగా అది దానికి కూడా ఒక సిస్టమేటిక్ గా మన రామచరణ్ గారు, చిరంజీవి గారు సిస్టమేటిక్ గా చేస్తున్నారంటే త్వరలో అది చాలా మంచి పద్ధతిలో వచ్చే విధంగా జరుగుతూ ఉంది. సార్, మనకి చిరంజీవి గారు అభిమానుల్ని ఆధ్యాత్మికత వైపు నడిపించేవారు. ఆంజనేయ స్వామి మాల అని చెప్పి గతంలో బర్త్డే రోజు స్టార్ట్ చేసి 45 రోజుల పాటు మనకి చిన్నజీవ స్వామి ఇక్కడ సత్యసాయి చేసేవారు. కొంతకాలం పాటు అది బాగా దిగ్విజయంగా నడిచింది. ఇప్పుడు కొనసాగుతుందా అది, లేకపోతే మీరు నిన్ననే తిరువణామలై కూడా వెళ్ళి చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా గిరిప్రదక్షిణ చేసి వచ్చినట్టున్నారు? అది ఆధ్యాత్మికత వైపు ఇంకా అభిమానుల్ని ఆయన నడిపిస్తున్నారు. చిరంజీవి గారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, చిరంజీవి బ్లడ్ బ్యాంకు స్థాపించడానికి ముందుగా మేము ట్రయల్ బేసిస్ గా అల్లు అరవింద్ గారు నిజామాబాద్ జిల్లాను సెలెక్ట్ చేసి నిజామాబాద్ జిల్లాలో అవేర్నెస్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారన్నమాట. నేను అక్కడ 1 month స్టే చేయవలసి వచ్చింది అన్నమాట. అంటే ప్రతి వీధిలోకి వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి తాండాకి వెళ్ళి, బాగా డీప్ గా వెళ్ళి ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రస్తుతానికి అప్పుడు ఆ రోజుల్లో
ఐ డొనేషన్ చేయండి, పునర్జన్మ ఇవ్వండి అనే ఒక స్లోగన్ తీసుకుని ఈ ఐ డొనేషన్ ఫామ్ తీసుకెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఫ్లెడ్జ్ ఫామ్ ఇచ్చి పూడ్చేయమంటే కొంతమంది కొట్టనాకు వచ్చి, కొంతమంది తిట్టి మా కళ్ళు ఇచ్చేయమంటావా, మా కళ్ళు పీక్కిపోతావా, రకరకాలుగా అవగాహన రైతులతో మాట్లాడటం, మళ్ళీ వారికి అవగాహన కల్పించడం. ముఖ్యంగా ఆ చనిపోయిన తర్వాత ఈ నేత్రాలు మట్టి పాలు కానివ్వకండి, ఈ నేత్రాల ద్వారాగా మరొకరికి పునర్జన్మం ఇవ్వండి అని చెప్పే చిరంజీవి గారు మహత్తరమైన కార్యక్రమం అది. అది చాలా కష్టపడ్డారు దాని గురించి ఆయన. అప్పుడు ఈ గ్రామాలు తిరిగేటప్పుడు కొంతమంది అభిమానులు, అంటే అక్కడ లోకల్లో దాన్ని ఏమంటారంటే లాంగ్వేజ్ అవసరత, లోకల్ సాంప్రదాయం ప్రకారంగా ఒక సిస్టమేటిక్ లేకుండా ఫుడ్ తినడం కానీ, లేకపోతే సిస్టమేటిక్ లేకుండా హ్యాబిట్స్ అనుసరించడం కానీ, సమాజంలో చిరంజీవి గారి పేరు చెప్పి మనం నడుస్తున్నప్పుడు సిస్టమేటిక్ గా ఉండాలి. ఇందా మీరు చెప్పినట్టుగా ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన మనిషిగా మనం ముద్రపడినప్పుడు మనం 4 గోడల మధ్య ఏం చేసుకున్నా పర్వాలేదు, సమాజంలో పబ్లిక్ గా సిస్టమేటిక్ గా ఉండాలని ఆ రోజు నేను అన్ని గ్రామాలు తిరిగినప్పుడు కొన్ని గుర్తించినప్పుడు ఖచ్చితంగా వీరిని ఇటువైపు నడిపించాలి, ఆధ్యాత్మికంగా కూడా తీసుకువెళ్ళాలి అని నాలో నేనే అనుకుని, దానికి చిరంజీవి గారిని మనం అంతా దేవుడిగా కొలుస్తున్నాం కదా. తర్వాత ఇతన్ని మార్చాలంటే దేవుడికి పూజ చేయమంటే చేసే వ్యక్తి కాదు. ఎందుకంటే అతను ప్రగాఢంగా చిరంజీవి గారిని ప్రేమిస్తున్నాడు. అంటే చిరంజీవి మాల ఆంజనేయ స్వామి దీక్ష అని పెట్టామట. మేము దానికోసం ప్రత్యేకమైన ఒక లిటరేచర్ తయారు చేసి ఒక బుక్లెట్ కూడా ప్రింట్ చేసాం. అది చిరంజీవి గారు బొమ్మే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఆంజనేయ స్వామి మాలకి ఆంజనేయ స్వామి ఫోటో ఉంటుంది, అయ్యప్ప మాలకి అయ్యప్ప ఫోటో ఉంటుంది, అయ్యప్ప స్వామి ఫోటో ఉంటుంది. అట్లాగే చిరంజీవి గారి మాలకి చిరంజీవి గారి ఫోటో ఉంటుంది అన్నమాట. అలా చేసి విగ్రహం మాత్రం ఆంజనేయ స్వామి పెట్టి, పూజ మాత్రం ఆంజనేయ స్వామి చేసే విధంగా దాన్ని పెట్టి 21 రోజులు 41 రోజులు అని పెట్టి మొదలుపెట్టి అది చాలా సక్సెస్ఫుల్ గా చేయగలిగాం అన్నమాట. ఫలితాలు బాగా వచ్చినాయి అన్నమాట. అది చిరంజీవి గారు చెప్పినట్టు ఆశ్చర్యపోయారు అన్నమాట. ఆశ్చర్యపోయి మేము రిక్వెస్ట్ చేసాం. ఆయన చాలా సంవత్సరాల వారే మాకు ఆంజనేయ స్వామి మాల వేసేవారు. అది జనం పెరిగిపోయి అధిక సంఖ్యలో రాక సమయం సరిపోక ఇంక మేము ఏదన్నా ప్రధానమైన టెంపుల్స్ లో పెట్టుకుని అక్కడ చిరంజీవి స్వామి గారు లాంటి వారిని కూడా ఒకసారి పిలిచి వారితో వేయించుకున్నాం. అలాగే ఎవరైతే సమాజంలో ఋషులు ఉన్నారో, ఎవరైతే ఈ ఆధ్యాత్మికంగా బాగా పేరు పొందారో అటువంటి ఉత్తమమైన వారితోటి ఈ మాలలు వేయించుకునే కార్యక్రమం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది. అది ఇప్పటికీ కూడా చిరంజీవి గారి పుట్టినరోజుని వేలాది మంది ఈ మాలధారం చేసి ఈ 41 రోజులు దీక్షలో ఉండి, అప్పుడు ఏమవుతుందంటే సరే ఇటు తనలోని మార్పు వస్తుంది. చాలా మంది ఒక అభిమాని గురించి చెప్పాలి ఈ సందర్భంగా, CASF సెంట్రల్ ఫోర్స్ లో పనిచేసే వారు ఎయిర్పోర్ట్ లో అది ఉంటారు కదండి, డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఒక వైజాగ్ చెందిన వ్యక్తి ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తా ఉన్నమాట. ఆటోమేటిక్ గా ఈ ఫోర్స్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ హ్యాబిట్స్ డిఫరెంట్ గా ఉంటాయి, ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉంటాయి. వారు కూడా రాటు తేరి రఫ్ గా కూడా ఉంటారు. అతన్ని ఈ ఆధ్యాత్మిక వైపు మార్చిన తర్వాత అతనిలో ఎంత మార్పు వచ్చిందంటే ఆ కుటుంబం అంతా కూడా ఎంత హ్యాపీగా ఉన్నారంటే, ఆయనే ప్రతి స్టేజ్ మీద ప్రసంగంలో చిరంజీవి గారి వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పి, చిరంజీవి గారు పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి చిరంజీవి గారితో తిరిగారు ఆయన. అంత మార్పు వచ్చిందండి ప్రజల్లో, అభిమానుల్లో డిసిప్లిన్, బాగా డిసిప్లిన్ వచ్చింది, చాలా బాగా మార్పు వచ్చింది. మాలో అందరిలోని బాగా మార్పు తీసుకొచ్చింది చిరంజీవి మాల ఆంజనేయ స్వామి దీక్ష. అలాగా పరివర్తన మాలో కల్పించింది. అదే అంతేకాకుండా మీరు ఇందాక చెప్పినట్టుగా చిరంజీవి గారు అనే వ్యక్తిని ఒక దేవుడితో పోల్చుకుంటే, దేవుడికి కూడా, మహాశివుడికి కూడా, మహాపార్వతికి కూడా, లేకపోతే వినాయకుడికి, విఘ్నేశ్వరుడికి కూడా, ప్రతి ఒక్క దేవుడికి కష్టాలు కూడా ఉన్నాయి. కష్టాలు లేకుండా ఎవరు లేరు. మీరు పురాణంలో మనం ఎన్నో చదువుతూ ఉంటాం కదా.
వివరంకి వస్తే టైం అయిపోతే అదే. అలాగే చిరంజీవి గారికి కూడా సినిమా ఫ్లాప్ అవడం కానీ, లేకపోతే ఆయనకి నరదృష్టి తగిలి చిన్న చిన్న ఇబ్బందులకు గురవటం కానీ, లేదా ఫ్యామిలీలో ఇబ్బందులు రావటం కానీ, ఇవన్నీ బాగా అమితంగా ప్రేమించి ఉన్నాం కాబట్టి, దేవుళ్ళ పూజిస్తున్నాం కాబట్టి, వారికి ఏ చిన్న కష్టం వచ్చినా మాకు వచ్చిందని బాధపడిపోయి మేము భోజనాలు చేయకుండా, మా కుటుంబం అంతా చేయకుండా బాధలో ఉండి, నేనే కాదండి లక్షలాది మంది అభిమానులు అలాగా ఎప్పుడు ఆయనకి ఏ కష్టం రాకూడదు, ఎప్పుడు బాగుండాలి, 24 గంటలు బాగుండాలి, 365 హ్యాపీగా క్షేమంగా ఉండాలని తప్పనిసరిగా ప్రతి పుట్టినరోజుకి భారీ ఎత్తున పూజలు చేస్తామట. ఈ భారతదేశంలో ఏదైతే ప్రఖ్యాతగాంచిన దేవాలయాలు ఉన్నాయో, లేకపోతే శక్తిపీఠాలు ఉన్నాయో, అన్ని దేవాలయాల్లో కూడా ప్రతి సంవత్సరం ఏదో టెంపుల్ ఎన్నుకోవడం, అలాగే అనేక టెంపుల్ అనేక రాష్ట్రాల్లో అనేక పట్టణాల్లో ఉన్న మనవారు వెళ్ళి అక్కడ పూజలు చేయటం, చాలా వైభవంగా చాలా పెద్ద అమౌంట్ ఖర్చు పెట్టి వారు బాగుండాలి, వారి కుటుంబం బాగుండాలని ప్రతి సంవత్సరం పూజలు చేస్తూనే ఉంటాం అన్నమాట. మీరు అన్నట్టుగా ఈసారి అరుణాచల్ ఈశ్వరుడికి చేయటం జరిగింది. సార్, ఇప్పుడు అభిమానుల్ని క్రమబద్ధీకరించి అసోసియేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పెట్టారు, దాని తర్వాత సోషల్ మీడియాని కూడా హ్యాండిల్ చేయబోతున్నారు. ఈ ఆధ్యాత్మికత వైపు నడపడం అన్నది ఎప్పటి నుంచో మనకి ఇప్పుడు చూసినట్టయితే వ్యక్తిగత అభిప్రాయాలు, రాజకీయంగా భిన్న అభిమానాలు ఉన్న మెగా ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. ప్రజారాజ్యం, జనసేన 2 పార్టీలప్పుడు వీళ్ళందరినీ సమన్వయపరుచుకుంటూ ఎవరిని నొప్పించకుండా పార్టీకి అనుకూలంగా 2 పార్టీలకు అనుకూలంగా మార్చుకునేటప్పుడు మీ పాత్ర కీలకమైంది అన్నది చాలా విరివిగా ఉన్న అభిప్రాయం. మీకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఏమైనా ఎదురయ్యాయా, లేకపోతే చాలా సాఫీగానే మీరు అభిమానులందరినీ మోటివేట్ చేసుకోగలిగారా? ఆ విషయాలు ఏమన్నా పంచుకుంటారు? రాజకీయాలు వేరండి, సినిమాలు వేరు. కానీ మనం చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాం కాబట్టి ప్రజారాజ్యంలో అప్పటికి ఎన్టీ రామారావు గారు రాజకీయంలో వచ్చినప్పుడు పరిస్థితి వేరు, చిరంజీవి గారు రాజకీయంలో వచ్చిన పరిస్థితి వేరు. అది కొంత మనకి ఎఫెక్ట్ ఇచ్చిందన్నమాట. అప్పుడు సోషల్ మీడియా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. ఇది కూడా మనకి ఇబ్బందికరంగా జరిగింది. అయితే చిరంజీవి గారు అనే మహా వృక్షానికి అన్ని పార్టీల్లో చిరంజీవి గారికి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ పార్టీ అందరూ ఉన్నారన్నమాట. ఈ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మ్యాక్సిమం పీపుల్ ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా వీరికే సపోర్ట్ చేశారు. అప్పుడు అభ్యర్థులు విపరీత అంటే ఒకేసారి చిరంజీవి గారు లాంటి వ్యక్తి బయటకు వచ్చేటప్పటికి స్థానికంగా ప్రతి కాన్స్టిట్యున్సీకి నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ తయారైపోవటం, వారిని క్రమబద్ధీకరణ చేయలేకపోవటం, ప్రతి ఒక్కరూ నేనే ఎమ్మెల్యేని ముందుగానే పోస్టర్ వేసుకుని ప్రకటించుకోవటం, చివరికి వచ్చేటప్పటికి సీట్ ఇచ్చేటప్పటికి ఒకరికి ఇవ్వాల్సి రావటం, మిగతా వాళ్ళంతా అఫెండ్ అవటం, వారు మళ్ళీ మనకు ఆపోజిట్ అవటం. ఈ దీంట్లో నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ తయారైనప్పుడు అక్కడ లోకల్ ఫ్యాన్స్ కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ కి డివైడ్ అయిపోయారు. ఆ కంట్రోల్ పవర్ కి మన ఏమంటారండి రాజకీయం కాబట్టి మేము దాంట్లోకి వెళ్ళలేకపోయామాట, ఆలోచించలేకపోయాం. అదో చిన్న చాలా చోట్ల కొంచెం ఎఫెక్ట్ ఇచ్చింది అన్నమాట అండి. టికెట్ ఎవరైతే రాలేదో వారు మానసికంగా ఇదయ్యి వారు మనకి పరిపూర్ణంగా చేయలేకపోవటం, అటువంటి సంఘటనలు జరిగింది. దాంతో వారితో పాటు కొంతమంది అభిమానులు కూడా అలా స్లో అయిపోవటం ఇలా జరిగింది. ఏదైనప్పుడు కూడా చిరంజీవి గారు లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి రాజకీయాల్లో, ఈ కుళ్ళు రాజకీయాల్లో అందరినీ నమ్మేసి ఎవరైతే సీనియర్ రాజకీయ నాయకులు వచ్చి ఈ పార్టీలో చేరారో వారిని బాగా నమ్మి వారిని అనుసరించడం వల్ల కూడా మన పరాజయానికి వెళ్ళామని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్ అన్నమాట. ఎందుకంటే అసలు చిరంజీవి గారు ఎవరు, చిరంజీవి గారు పార్టీలోకి ఎందుకు వచ్చారు, పార్టీ ఎందుకు పెట్టారు, ఆయనకి అవసరమా? అందరూ రమ్మంటేనే కదా, ఫ్యాన్స్ కానీ ప్రజలు కానీ అందరూ రమ్మని పిలిపిస్తేనే కదా అని వచ్చింది. వచ్చి ఆయన సామాజిక న్యాయం పాటించాలి, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి, ప్రతి మారుమూల గ్రామానికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి
ఆయన మేనిఫెస్టోలోనే చాలా గొప్ప విషయాలు ఉన్నమాట. ఆయన ఒరిజినల్ మేనిఫెస్టో అమలు చేయలేము అనే విధంగా ఈ సీనియర్ పొలిటీషియన్స్ ఒరిజినల్ కూడా మార్చారేమో అని నాకు డౌట్ మాట. ఆయన చాలా పెద్ద ఉద్దేశంతో, విశాలమైన హృదయంతో ఆయన రావటం, ఈ కలుషితం అయిపోయి పక్కదావ పట్టడం వల్ల ఆయన పరాజయానికి ఎక్కువ అవకాశం అనిపించిందండి. అది కొంచెం అక్కడ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంటే, ఎందుకంటే మనకి ప్రజారాజ్యం పార్టీలో 18 మంది ఎమ్మెల్యేగా నెగ్గినప్పుడు ఓడిపోయిన వ్యక్తుల్లో 35 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు 1000 ఓట్లు తక్కువ ఓడిపోయారు. 1000 ఓట్లు అంటే ఒక బూత్ లో మనకి 1000 ఓట్లు వచ్చేస్తామండి. అంటే చిన్న తప్పుల వల్ల 35 మంది కోల్పోయాం. ఆ 35 మంది వచ్చుంటే ఇవాళ చిరంజీవి గారు ముఖ్యమంత్రి కదండి, ఆ సంవత్సరం ఖచ్చితంగా అయిపోయారు అనమాట. అదే తుక్కులో తరపున ప్రమాదం టైప్ లో మనకి అది రాజకీయ అవకాశం పోయిందన్నమాట. అది కేవలం ఇతరులు అంతా వచ్చి వేరు, అంటే కావాలని వచ్చి వెనక నుంచి చేసిన రాజకీయం కానీ కావాలని వచ్చి చిరంజీవి గారు అందరినీ నమ్ముతారండి. అందరినీ నమ్మేయడం వల్ల అనేక కారణాల వల్ల ఆ విధంగా జరిగింది. అలాగే ఇక్కడ జనసేన వచ్చేటప్పటికి ఆయన మనందరికంటే పిచ్చాభిమాని చిరంజీవి గారికి. ఏదైతే పురాణాల్లో రాముడి కోసం ఆంజనేయ స్వామి గుండెలు ఎలా చీల్చేసుకున్నాడో, ఇప్పుడు నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు చీల్చుకోకుండా అప్పుడు చీల్చుకో సిద్ధంగా ఉన్నవాడు. అంత గొప్ప అభిమాని ఆయన చాలా అందరికంటే ఎక్కువ ఆయనే బాధపడ్డారు అన్నమాట. అన్నయ్య గారికి అధికారం రాలేదు, ఏం జరిగింది ఆయన బాగా విశ్లేషణ చేసుకుని అటువంటి తప్పులు ఈ జనసేనలో జరగకుండా ఎన్నెన్నో జాగ్రత్తలు ఈ 10-15 ఇయర్స్ నుంచి ఆయన్ని తీసుకోబట్టి ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు. ఆయన తీసుకుంటూ ఆయన గోల్ 25 ఇయర్స్ పెట్టుకున్నారు. తక్కువ టైంలోనే 15 ఇయర్స్ లోనే ఆయన గోల్ పూర్తి చేసుకున్నారు. ఆయన త్వరలోనే ఆయన ముఖ్యమంత్రి అవుతారు. అవసరమైతే దేశానికి ప్రధానమంత్రి అవకాశం కూడా చాలా ప్రగాఢంగా కనిపిస్తున్నమాట, చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం ప్రజెంట్ దేశ ప్రధాని ఎవరైతే ఉన్నారో వారు పవన్ కళ్యాణ్ గారు అమితంగా ప్రేమించడం, ముఖ్యంగా ఇంత డేర్ డేవిల్ అంటాం గొప్ప వ్యక్తి. అంటే 100 సంవత్సరాలకి 200 సంవత్సరాలకి పుడతా ఉంటారు ఇటువంటి వారు. అంత గొప్ప వ్యక్తి. అదే దేశ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది ఆయన ఊహించే వ్యక్తి మన ప్రధానమంత్రి. వారి సహకారంతో కూడా దేశ రాజకీయాల్లో కూడా వస్తే బాగుంటుందని, వస్తారని మనం ప్రకారం చెప్పాలి. అంత చాలా ప్లాన్ ప్రకారం సిస్టమేటిక్ గా ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోలేదు. చాలా డీప్ గా ఆయన 4-5 శాఖలు తీసుకున్నప్పటికి కూడా, ఉదాహరణకి పంచాయతీరాజ్ శాఖ తీసుకుంటే, ఇంకా మీకు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, రాజకీయాలకు రాకముందే ఈ రాజకీయం చేద్దాం అనుకుని నిర్ణయించుకున్నప్పుడే అన్ని శాఖల గురించి పుష్కలంగా చదివేశారు. ఆయన ప్రతి శాఖ గురించి బాగా అవగాహన కలిగిన వ్యక్తి. అంచేత ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లోకి ఫస్ట్ అడుగు పెట్టినప్పుడు చాలా ఈజీగా అందరితో మమైకమైపోవటం, చాలా ఫాస్ట్ గా ముందుకెళ్ళటం, ఇంకా ఆయన తెలియనివి చాలా తెలుసుకోవటం. అసలు ఈ పంచాయతీరాజ్ ఉదాహరణకి మొన్న జరిగిన స్వతంత్ర దినోత్సవాలు, 78వ స్వాతంత్ర దినోత్సవానికి ఇంచుమించు మనం ఇప్పటిదాకా మనం పుట్టిన తర్వాత 10-15 మంది ముఖ్యమంత్రిని చూస్తుంటామని. అందరు ముఖ్యమంత్రులు ఒక గ్రామానికి 250 రూపాయలు జెండా ఆవిష్కరణ కోసం కేటాయించిన నిధి 250 రూపీస్ అని. అది 250 రూపీస్ పెడితే ఇప్పుడు జెండా కూడా రాదు కదా. అటువంటిది ఆయన దాంట్లోకి వెళ్ళి చూసి ఇంత ఘోరంగా ఉన్నారా అని వెంటనే దానికి 10,000 రూపాయలు చేశారు. అలాగా అన్ని పట్టించుకుని ఎలా చేయాలి ఏంటి అని చాలా బాగా డీప్ గా వెళ్ళటం. అదే మరో డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించి మనం చెప్పుకున్నప్పుడు ఆయన ఈ ఎర్రచందనం అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఎమ్మెల్యేస్ మంత్రులు ఉన్నారో ఆ ప్రభుత్వం చేస్తున్న చెడ్డ పనులన్నింటికి బలంగా వెనకాల నుంచున్నాడు. ఎందుకు నుంచున్నాడు?
ఎందుకు ఇంత బలంగా సపోర్ట్ చేస్తున్నాడు ఇతన్ని అని బాగా ఆలోచిస్తే అతను అడవిల్లో రాజ్యం వెళ్తున్నాడు. అంచేత దాని మీద బాగా దృష్టి పెట్టి ఆయన కావాలనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకుని దాని మీద బాగా ఎంక్వైరీ చేస్తే చాలా ఇంకా బయటకు రావాలి. చాలా చాలా గట్టిగా పట్టుకున్నారు ఆయన ఎర్రచందనం గురించి. ఎన్ని వేల లారీలు ఏ విధంగా రవాణా చేస్తున్నారు, ఎన్ని సరిహద్దులు దాటి వెళ్ళి నేపాల్ లేకపోతే చైనా బార్డర్లోని ఇతర కంట్రీస్ బార్డర్లో చైనా బార్డర్లోని పట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చి అవి ఇంకా కేసులు రిజిస్టర్ చేయకుండా ఆగిపోయి ఉన్నవన్నీ కూడా తిరగతోడి ఈ ఎర్రచందనం సంబంధించిన దొంగలందరినీ పట్టుకునే పనిలో ఆయన ఉన్నారు. అదంతా వీళ్ళు తోసేసిన కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలన్నీ వెనక్కి తీసుకొచ్చే విధంగా ముందుగా పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిని కలిసి అక్కడ చాలా సమాచారం సేకరించారు. అదేవిధంగా ఫారెస్ట్ మిషన్ తో ఒకటి వారితో అనుసంధానం చేసుకుని అక్కడ అనేక విషయాలు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు ఇంత సాహసోపేతంగా ముందుకు వెళ్ళి ఆ డెప్త్కి వెళ్ళి చూసిన విధానాలు ఎక్కడ లేవు. ఇవాళ ఎర్ర చందనం ఆదాయంతో మన రాష్ట్రం కాదు దేశాన్ని కూడా దేశ ప్రజలకు కూడా సహాయం చేయొచ్చు. ఒక రాష్ట్రానికే కాదు, అంత సంపాదన అంత నిధులు ఉన్న మన రాష్ట్రాన్ని అందరూ దోచేసుకుంటే వీరు ఇవాళ అన్ని తీసుకొచ్చి ఆ సంపద అంతా కూడా మన ప్రభుత్వంలో రావాలి, మన ప్రజలు బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, దేశంలోనే మన రాష్ట్రం రెపరెపలాడించే విధంగా ఈ రాష్ట్రం సెపరేట్ అయిన తర్వాత ఎంతవరకు ఈ రాష్ట్రం ఎక్కడుందో తెలియదు, ఈ రాష్ట్రం పేరేంటో తెలియదు, ఈ రాష్ట్ర రాజధాని ఎక్కడుందో తెలియదు. దానికి సంబంధించి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పడం, ఈ రాష్ట్రం దేశంలో ఎక్కడుందో చూపించే విధంగా ప్రథమ రాష్ట్రంగా ఈ దేశంలో ముఖ్యమైన రాష్ట్రంగా తయారయ్యే విధంగా ఆయన ప్రణాళికలు సిద్ధం చేయటం, ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా దాని మీద చాలా సుదీర్ఘంగా పనిచేస్తూ ఉన్నారు. పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ లీడర్స్ కానీ దూరంగా ఉన్నప్పటికీ, లేదా మాలాంటి వారికి దూరంగా ఉన్నప్పటికీ ఆయన తీసుకున్న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. చాలా మంది చాలా ప్రభుత్వాలు ఈ ప్రమాణ స్వీకారం చేస్తారు, దాన్ని అనుసరించరు, అంతా నిజమే చెప్తా ఉంటారు, అన్ని అబద్ధాలే చెప్తారు తప్ప నిజం ఎవరు చెప్పరు. ఈయన అలా కాదు, సిస్టమేటిక్ మ్యాన్. ఈయన చాలా గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయి. సస్యశ్యామలంగా అన్నపూర్ణలా ఒకప్పుడు మరి అన్నపూర్ణ అంటే ఆంధ్ర రాష్ట్రం అనేవారు. అటువంటి రాష్ట్రంగా మళ్ళీ ఆయన మరొకసారి అందరికీ న్యాయం జరిగే విధంగా లక్కీగా తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు సహకరించడం, అటు బీజేపీ నుంచి దేశ ప్రధాని స్వయంగా ఆయన ఇచ్చి ఈవేళ మీరు గత ప్రభుత్వాలు చూసినప్పుడు, గత ముఖ్యమంత్రులు చూసినప్పుడు ఎవ్రీ వీక్ ఢిల్లీ వెళ్ళిపోయేవారు. ఈయన అఫీషియల్ గా ఇంతవరకు ఒక్కరోజు కూడా వెళ్ళలేదు. ఏదైనా 1 or 2 times వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి తప్ప, సందర్భాన్ని బట్టి వెళ్ళారు తప్ప ప్రత్యేకంగా వెళ్ళలేదు. ప్రత్యేకంగా వెళ్లకుండానే సుమారు 2,000 కోట్ల నిధులు మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఇవాళ ఇచ్చారు కానీ ఆయనే తీసుకొచ్చారు కానీ ఎవరికి బాహాటంగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పుకోవట్లేదు. అది మనకు రావాల్సిన నిధులు రాబట్టుకోవడానికి సిస్టమ్ ఉంది, పద్ధతి ఉంది. పంచాయతీ రాజ్లో ఒక ప్రాజెక్టు, ఒక 10 కోట్ల ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాలంటే వాడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 50 కోట్లు నిధి వస్తుందండి. మనం 1 కోటి రూపాయలు చూపించాలి. అది చూపించలేక ఆ 50 కోట్లు నిధి వదిలిపోవటం, ప్రజల్ని నిరుత్సాహపరచడం. గత ప్రభుత్వాలన్నీ ఇలా చేస్తే ఇవాళ ఆయన ఇమ్మీడియట్ గా అన్ని కూడా తీసి దాన్ని మ్యాచింగ్ ఫండ్స్ ఆ విధంగా ఆయన అన్ని కూడా తీసుకొచ్చే త్వరలో పంచాయతీరాజ్లో ఎటువంటి సమస్య లేకుండా పంచాయతీ రాజ్తోనే ఈ రాష్ట్రం ముడిపడి ఉందండి. గ్రామం లేకపోతే పట్టణం లేదండి, పంటలు లేకపోతే ప్రజలు లేరు. లేదా ముఖ్యంగా దాన్ని తీసుకుని దాంట్లో ముఖ్యంగా పంటలు పండాలంటే నీరు కావాలి. మనకు ముఖ్యంగా ఆ వాటర్ ఫెసిలిటీని కూడా మనకి మంచి నదులు ఉన్నాయి, ఆ నదులను వాడుకునే సిస్టమ్ కూడా వీళ్ళు సరిగ్గా చేయలేక ఆ నీరుని సముద్ర పాలు చేసేయటం. ఇవాళ పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే ఒక పవన్ కళ్యాణ్ వారి వల్లే ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోతున్నారు. ఈవేళ ప్రతి ప్రభుత్వం మారినప్పుడల్లా
టెండరింగ్ పిలవటం, మళ్ళీ వారి ద్వారా ఫండ్స్ సమకూర్చుకోవటం, మళ్ళీ అయితే హైయెస్ట్ కోర్స్ చేయటం, ఈ వీళ్ళు సొంత డబ్బులు పెంచుకోవడం, ఆస్తులు పెంచుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ ముఖ్యమంత్రి చేయలేరు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత పోలవరం యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి అయ్యే విధంగా నిధులు తీసుకురావటమే కానీ ఇమీడియట్ గా మన కోస్తా జిల్లాలంతా కూడా సస్యశ్యామలం అయ్యే విధంగా ఆయన చాలా కంకణం కట్టుకుని చాలా కష్టపడి పనిచేస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రపంచం అంతా చూసే విధంగా జనసేన పార్టీ ఉంటుందని, దానికి అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు పూర్తి న్యాయం చేస్తారని మనం బాగా నమ్మొచ్చండి. సరే, చివరిగా ప్రశ్న, మీరు చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చూడడం ముఖ్య ధ్యేయం అని చెప్పి మీరు ప్రయాణం స్టార్ట్ చేశారు. భారతరత్న రావాలని కోరుకుంటున్నారు. ఈ రోజు ఆయన తిరిగి రాజకీయాల్లోకి వస్తే మీరు అంగీకరిస్తారా, లేకపోతే ఆయన పూర్తి స్థాయిలో సినిమాలకే పరిమితం అయ్యి సినిమా నటుడిగానే మరింత వినోదపరచాలి అభిమానులు అని కోరుకుంటున్నారు మీరు వ్యక్తిగతంగా? అంటే ఆయన గవర్నర్ అవుతారని ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలకు కానీ కేరళకు కానీ ఆయన గవర్నర్ గా అయ్యే అంటే రకరకాల రూమర్లు ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసే దీంట్లో క్రమంలో భాగంగా అది కూడా ఒక పుకారు బంధంగా వస్తుంది. అది ఎంతవరకు నిజం, లేకపోతే అటువంటి ఏమన్నా మీరు సంతోషిస్తారా, ఆయన లేకపోతే పూర్తి స్థాయి సినిమా నటుడిగానే ఉండాలని కోరుకుంటారు? మీలాగే నేను ఇటువంటి వార్తలు చాలా విన్నానండి. అయినప్పటికీ కూడా వారికి ఉన్న పదవి, ఆయన ఒక మెగాస్టార్, ఒక పద్మవిభూషణుడు, ఇవన్నీ ఆయనకి రాబోయే పదవుల కంటే పెద్దవే. ముఖ్యంగా మేము భారతరత్న రావాలని కోరుకుంటున్నాం, దానికోసం వెయిట్ చేస్తున్నాం. మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు, నాకు తెలిసి ఇది కూడా నా పర్సనల్ ఒపీనియన్, ఆయన ఎంత కష్టపడుతున్నారో ఆ ముఖ్యమంత్రి స్థానంలో వాళ్ళ అన్నగారిని చిరంజీవి గారిని చూడాలని ఆయన ప్రగాఢంగా కోరుకుంటున్నారని నా అభిలాష, సిక్స్త్ సెన్స్ చెప్తా ఉందండి. డెఫినెట్ గా చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిని చేస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నానండి. ఆ రోజు కోసం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే మేము చంద్రబాబుకి సిద్ధం అవుతాం. అయ్యో, ఆయన ముఖ్యమంత్రి కావాలని అలాగా కోకల్లో ఉన్నారండి. చిరంజీవి గారి కోరిక డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు తీరుస్తారు అని బాగా విశ్వసిస్తున్నాం. సార్, ఇండియా నెక్స్ట్ వీక్షకుల కోసం మీ బిజీ షెడ్యూల్లో సమయాన్ని వెచ్చించి మా కోసం కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు అన్నట్టుగా చిరంజీవి గారు భారతరత్న సాధించాలి, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని ముఖ్యమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.